హౌ టు రియాక్ట్ టు ది లైఫ్‌లో సిట్యుయేషన్‌కి మనం ఊరికనే రియాక్ట్ అయిపోతున్నామా? ప్రాపర్‌గా రెస్పాండ్ అవుతున్నామా అనేది మనకు తెలుస్తది. యెస్ మేడం. ఆహ్, వెరీ గుడ్. వెరీ గుడ్. ఆ! మీరు హోపోనోపోనో కూడా నేర్చుకున్నారు కదా? అవును మేడం. ఆన్‌లైన్ ఓపెన్ క్లాసెస్ తర్వాత ఆఫ్‌లైన్ హైదరాబాద్ ఆఫ్‌లైన్ నుంచి కూడా వచ్చాము. నేర్చుకున్నారు. ఇది ఎలా ఉందంటే ఇదొక అనంతంలా ఉంది. నేను ఆ! చేస్తూ ఉంటే నాకింకా ఇంకా ఎక్కడికో పోతున్నాను. మేడం. సో, ఇదేంటంటే ఇది చాలా డీపర్ లెవెల్ ఎనర్జీస్ కాబట్టి కొంచెం కొంచెం నేర్చుకుంటూ వెళ్ళాలి మనం. అంటే అయితే మన మీరు ఎనర్జీని పెంచుకుంటూ వెళ్ళాలి అది. మీరు మీరిచ్చే నాలెడ్జ్ మాత్రం ఇట్ ఈస్ అన్‌కంపేరబుల్ మేడం. చాలా చాలా ఎక్సలెంట్‌గా క్లారిటీగా మాకు రీచ్ అయితున్నాయి మేడం. అండ్ వి కుడ్ ఏబుల్ టు సీ ద చేంజ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ మెయిన్ అది ఆల్సో. కావాల్సిందేంటంటే మనకు రిజల్ట్ వస్తుందా లేదా? మనం ఏదో యెస్. స్పీచ్‌లు ఎంతసేపని ఇవ్వచ్చు, ప్రవచనాలు చెప్పొచ్చు. మన మొన్న జీవితంలో మార్పుందా లేదా? మొన్న యాక్చువల్‌గా మేడం ఏం జరిగిందంటే, జగదీష్ గారికి ఒక 2 నిమిషాలు మేడంతో మాట్లాడాలని జెప్పేసి అడిగాను మేడం. హ్మ్. మరి జగదీష్ గారు మర్చిపోయినట్టున్నారు. అంటే ఒక చిన్నది మూమెంట్ షేర్ చేద్దామని మేడం. ఓకే. అంటే చెప్పండి. అంటే సో నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఆయన ఆ! గూడా బిజీగా ఉన్నారు అది. అంటే విత్ రెస్పెక్ట్ టు రిలేషన్స్ మేడం. యాక్చువల్‌గా అతను చాలా అమౌంట్ ఇవ్వాలన్నమాట మాకు. దాదాపు ఓకే. 1,00,00,000, 2,00,00,000 దాకా అమౌంట్ సో, హీ కేమ్ టు అవర్ హౌస్ అండ్ హీ ఇన్వైటెడ్ టు హిస్ సన్ వెడ్డింగ్ అని జెప్పేసి ఓహ్! వచ్చిన్నారు. సో, మేము అతనికి వెళ్ళాలా లేదా అని మీతో క్లారిటీ తీసుకుందాం అని జెప్పేసి అడిగినాను మేడం. అయ్యో! ఓకే. అయితే ఓకే. పర్లేదు ఏదైతే అది అయిందని జెప్పేసి మేము వెళ్ళినాం మేడం. ఫంక్షన్‌కి హ్మ్. వెళ్లి అటెండ్ అయినాము. అయితే అక్కడ మేము, మేము హోపోనోపో ఇవన్నీ చేసుకుంటూనే ఉన్నాం మేడం రిలేషన్స్‌కి. సో, అక్కడ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడము, మేము గూడా అసలు వాళ్ళు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు రిలేషన్స్‌లో. మాకు ఇలాంటి రిలేషన్స్ భేదాభిప్రాయాలు లేవు అనేటట్టుగా వి కుడ్ హ్మ్. ఏబుల్ టు ఐడెంటిఫై దట్. వస్తుంటది. మనలో ఏదైతే అంటే ఇదంతా మురికే. మనలో ఉండే కోపము, మనలో ఉండే హేట్రెడు, వేరే వాళ్ళ మీద ఉండే బాధ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ. వాళ్ళయిపోయింది. వాళ్ళొక మాట అన్నారు. వాళ్ళెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని మళ్ళీ మనలో మనం తయారు చేసుకొని, ఆ బొమ్మను తయారు చేసి పెట్టుకొని, దాని మీద మనం ఈ మురికంతా అంటించుకుంటూ కూర్చొనున్నాం. మనసెంత ఇన్ ఎ వే తేలిక అది మనకే అనిపించిందంటే మేడం, హార్మ్‌ఫుల్. ఆ! మనసెంత తేలికనిపించిందంటే, ఇన్ని రోజులు ఏదేదో మోసుకుంటూ లైఫ్ ఆ! లీడ్ చేసుకుంటూ పోయినాము అని జెప్పేసి, ఈ హ్మ్. ప్రాక్టీసెస్‌ని మేము ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసుకొని, సరే హ్మ్. చూద్దాం ఏదైతే అవుతుందని జెప్పేసి వెళ్లి మేము ఎక్స్‌పీరియన్స్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ చాలా అమేజింగ్ చేంజ్. ఎక్స్‌పీరియన్స్. అవునవును. అవును. అండ్ వెరీ గుడ్. వెరీ గుడ్. మీరు షేర్ చేయడం వల్ల మిగిలిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. చాలా చాలా ఆల్‌వేస్ థాంక్స్ మేడం. ఆ! వెరీ గుడ్ అండి. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడండి ఒకళ్ళిద్దరు. కొత్త వాళ్ళు గాని, పాత వాళ్ళు ఎక్కడన్నా హొప్పునొప్పున వేరుగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసేవాళ్ళు గాని మాట్లాడండి. సాయిరాం మేడం గారు. నేను కృష్ణగీత ఒంగోలు. ఆ! గీత గారు బాగున్నారా? బాగున్నారండి. మిమ్మల్ని ఆ! మాట్లాడాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా నాకు దొరకట్ల మీరు. ఓకే. ఇప్పుడు సబ్జెక్ట్ కంటే కూడా మిమ్మల్ని విష్ చేద్దాము, ఓ పలకరిద్దాం ఓకే. ఓకే. చేశాను. మీకు నంబర్ ఇవ్వమన్నాను. జగదీష్ గారు మీకు నంబర్ ఇస్తారు. మాట్లాడతాను నేను. ఓకే. ఓకే. సాయిరాం. థాంక్ యూ. ఓకేనండి. హైదరాబాద్‌లోనే ఉన్నా ప్రెజెంట్. ఓహ్! నేనంటే షాబాద్‌లో ఉంటున్నాను. మన ఆశ్రమం అవునండి. ఉంది గదా! ఆ హౌస్ చూసి నేను గుర్తుపట్టా అక్కడే ఉన్నారని ఎనక బ్యాక్‌గ్రౌండ్. ఆ! అదే. రండి ఓసారి ఇక్కడికి. ఆ! వస్తాను. వస్తాను. అందుకే నేను చూసాను. ఓకే. 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 సరే. వెరీ గుడ్ అండి. మిగిలిన వాళ్ళు? కొత్త వాళ్ళు గాని, ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు గాని, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. టైమ్ వేస్ట్ చేయొద్దు. గుడ్ ఈవెనింగ్ మేడం. చెప్పండి. మేడం నా పేరు రాజేశ్వరి. నేను నెల్లూరు నుంచి మ్యామ్. ఈరోజే న్యూగా జాయిన్ అయ్యాను మ్యామ్ క్లాస్‌లో. ఓకే. హోపోనో హోపోనో విన్నాను మ్యామ్. నేర్చుకున్నాను. బట్ ప్రాక్టీస్ అయితే ఇంకా చేయలేదు మేడం. హ్మ్. ఓకే. ఓకే. ఈరోజు మీరు ఇంకా సబ్జెక్ట్ ఏముందో తెలుసుకుందామని ఈరోజు జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. ఏం ప్రాక్టీస్ చేయలేదయితే. క్వాంటమ్ హీలింగ్ చేస్తున్నాను మేడం. ఓకే. ఓకే. నేర్చుకున్నారా క్వాంటమ్ హీలింగు?
నేర్చుకున్నాను మ్యామ్. అంటే నేర్చుకుంటూ ఉన్నాను. ఇంకా హాఫ్ క్లాసెస్ ఉన్నాయి. హాఫ్ చెప్పి ప్రాక్టీస్ చేయమని చెప్పారు. హుహు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం మేడం. వెరీ హ్మ్. వెరీ గుడ్. హ్మ్. థాంక్ యూ. తె తెలుస్తుందా ఎనర్జీ హీలింగ్ అది జరుగుతోందా? జరుగుతుంది మ్యామ్. తెలుస్తుంది హీలింగ్. అందరికీ ఒక సిట్టింగ్ అయింది. సెకండ్ సిట్టింగ్ ఇచ్చాను. కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంది అని అంటున్నారు. ఓకే. ఓకే. ఇంకా వెరీ గుడ్. తెలుసుకోవాలి. ఇంకా ఏమున్నాయి కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి మ్యామ్. అదే ఇంకా ఈ ఫీల్డ్‌లోకొస్తే ఇంక అలా నేర్చుకుంటూ ఉండడమే. అది అనంతంగా నడుస్తూనే ఉంటాయి. ఆ! వండర్ అనిపిస్తుంది మ్యామ్. ఇంత మెడిసిన్ ఉంది. ఇంత డాక్టర్స్ ఇంతున్నారు. ఇవేం లేకుండా మనం వితిన్ సెకండ్స్‌లోనే మ్యాజిక్ లాగా జరిగిపోతూ ఉన్నాయి అన్నీ. హ్మ్. హుహుహు. అది మ్యామ్. మేడం నమస్తే. నమస్తే చెప్పండి. నా పేరు భారతి మేడం. మాది తిరుపతి సెంటర్ వాళ్ళము. ఒప్పో నేర్చుకున్నాం మేడం నేను. కానీ నా- సౌండ్ సరిగ్గా రావడం లేదమ్మా. నాకే సరిగ్గా వినిపించడం లేదు. కొంచెం న్యూరో డిజార్డర్ మేడం. పార్కిన్సన్ ఏవండి? అని లెఫ్ట్ హ్యాండ్ వినిపించడం లేదమ్మా మీది. పార్కిన్సన్సా? కొద్దిగా స్టోరింగ్ ఉంటది. పార్కిన్సన్సా? అవును. సరే వేరే వాళ్ళు మాట్లాడండి. కానీ కట్ అవుతుందమ్మా మీది కట్ అవుతుంది. మ్యూట్‌లోకెళ్ళండి. వేరే వాళ్ళు మాట్లాడండి. నేను హీలింగ్ చేసుకుంటే అది కొంచెం ఇంకా తగ్గడం. వినిపించలేదమ్మా. వేరే మళ్ళీ మాట్లాడదాం. వేరే వాళ్ళు మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి. హెల్త్ కోసం ఓపెన్ ఎలా చేయాలో కొంచెం చెప్పండి మేడం. మీరు ఏం చేశారు? ఇప్పటివరకు ఏమన్నా చేశారమ్మా? చేశాను. హెల్త్ కోసమే చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్నాను. నాకు ఇంకా రిజల్ట్ అనేది నాకు కనిపించటం లేదు. అంటే నేను చేయటంలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని కొంచెం మీరు క్లారిటీగా చెప్తారని అడుగుతున్నాను. అంటే మీరు హొప్పనొప్పనో ఇది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే చేస్తున్నారు కదా? అవునండి. అవును. అంతే కదా? దానివల్ల అంత అవునండి. రాదమ్మా. దానివల్ల ఏం రాదు. అది ఆ. మీరు బాగా అవును మేడం. ప్యూరిఫై ఏమ్మా? చెప్పండి. చెప్పండి మేడం. దానివల్ల మీరు ప్యూరిఫై అవ్వడం చాలా తక్కువ. ఆ. ఆల్రెడీ మీరు ప్యూరిఫై ఉండి మీరు ఆ ఇంటెన్షన్ లోపలికి వెళ్ళి ఉండగలిగితే కొంత పని చేస్తది. కానీ ఓకే. ఓకే. కొత్తగా చేసే వాళ్ళకి ఏంటంటే మీరు హెవీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటే మీకు యూ మా కెనాట్ రీచ్ ఇట్ అన్నమాట. రీచ్ కాలేరు. ఆ ఎనర్జీ రీచ్ కాదు. మీరు అంటే మీరు చేసేది మీరు ఎక్కడ నేర్చుకున్నారో జనరల్‌గా ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా మేడం. మీరు చేసే యూట్యూబ్‌లోను ఆ! కొంతమంది క్లాసులవి కూడా పెడతారు. అవన్నీ ఆ! కూడా ఏంటంటే ఓ 4 ఫ్రేజెస్ మీదే ఉంటాయి. దాని మీద ఏదో అదే చెప్పడం, అటు తిప్పడం, ఇటు తిప్పడం, నోటెంసాలు చేయమండం ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అది కాదు. ఇదేంటంటే చాలా డీప్ లెవెల్‌లో డివైన్ ఎనర్జీతో మనం కనెక్ట్ అయ్యి మన హ్మ్. యొక్క జీవితంలో వచ్చే సమస్య అది ఆరోగ్యం కావచ్చు, లేదంటే కెరీర్ కావచ్చు, రిలేషన్‌షిప్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు. ఓకే. జీవితంలో ఏ సమస్యకైనా మనము మన జీవితంలో ఈ జీవితంలో గాని, మన పూర్వజన్మల్లో గాని చేసిన కొన్ని కారణాల వల్ల ఈ జీవితంలో కనిపిస్తుంటాయి. ఏది మంచైనా, చెడైనా. ఎప్పుడు చెడనే అనుకోకూడదు. మనం బాగున్నాము, అవును. ఇప్పుడు శుభ్రంగా అందరూ మాట్లాడుకుంటున్నాము. మీకో ఇల్లుంది, మీరు బాగున్నారు, మీరు ఏదో వీడియో కాల్‌లోకొచ్చి మాట్లాడగలుగుతున్నారు. ఇది లేని వాళ్ళు కూడా చాలా మందుంటారు కదా! అవునండి. యా యాక్చువల్లీ మా వారికి క్యా క్యాన్సరు మేడం. 4థ్ స్టేజ్ అన్నారు. మీ మాట వినిపించటం లేదండి.
మ్యూట్లో మీ మాట వినిపించ మ్యూట్లోకి వెళ్ళిపోయారు. మీ మాట ఇందా నుంచి వినిపించట్లేదు. హలో, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. ఇప్పుడు ఏంటంటే మనము మన జీవితంలో ఉండే ఏ సమస్యకైనా పూర్వజన్మ కారణాలు, అంతకుముందు జన్మల కారణాలు, ఓకే. అంతేకాక మన పూర్వీకులు వాళ్ళు చేసిన ఏవైనా వాళ్ళ మనసులో అభిప్రాయాలు, కొన్ని భావనలు, జీన్స్ ఎలాగైతే ఉన్నాయో, మన డిఎన్ఏ ఎలాగైతే మనం పుణికి పుచ్చుకుంటామో, ఈ ఓకే. కార్మిక్ ఇవి కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్స్ లో మనకు జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని ఓకే. చాలా పవర్ఫుల్ ఎనర్జీ తోటి ఆ కారణాలన్నిటిని కూడా మనం దీంట్లో క్లియర్ చేస్తాం హోపనోపోనోలో. ఓకే. మీరు ఫిజికల్ హీలింగ్ అంటే మీరు రేకి ఒకటి నేర్పిస్తాము. మీరు తర్వాత జగదీష్ గారితో ఒకసారి మాట్లాడండి. మీరు మీ వారు ఓకే. నేర్చుకుంటే కొన్ని బాగుంటది. ఇది కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు ఇప్పుడు నేను మెడిటేషన్ నేర్పిస్తాను. ఫర్గివ్‌నెస్ ప్రేయర్ కూడా ఆల్రెడీ మన దగ్గర ఉంది. మీ దగ్గర యూట్యూబ్‌లో ఉంది. యూ కెన్ డూ దట్. ఆర్ మీరు హీలింగ్ క్లాస్ కూడా ఒకటి నేర్చుకుంటే ఫిజికల్ హీలింగ్ తొందరగా అవుతుంది. మనకు ఏంటంటే ఇది ఓవరాల్ గా అవుతుంది అనమాట. ఇట్ కెన్ బి ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్లో మన జన్మల కర్మలు కూడా క్లియర్ అవుతూ వెళ్తాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం అంటే అది ఓన్లీ నేనేంటంటే ఇప్పుడు మీకు ఒక హీలింగ్ ఓన్లీ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి తెలుసని నేను పెట్టాను. ఏమీ తెలియని వాళ్ళకంటే ఇది కూడా పనికొస్తుంది, కానీ ఇంకా నేర్చుకోవాల్సి వస్తుంది మీరు. అదే. ఓకే. ఓకే. తనకి ప్రాబ్లం ఏంటంటేనండి, క్యాన్సర్ అన్నారు. 6 మంత్స్ నుంచి కిమోలు అయ్యిస్తున్నారు. అదే కొంచెం ఇప్పుడు అందరికీ ఏదో ఒకటి సమస్యలు ఉన్నాయి. మనం హీలింగ్ నేర్చుకుని మనం కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి. మనం చేయాలి, వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటే చాలా ఇబ్బందులు బాగా తగ్గుతాయి. అదే. లేకపోతే ఓకే. చాలా సఫర్ అవుతూ ఉంటారు. థ్యాంక్స్ అండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే. నేను ఫోన్ చేస్తా. ఫోన్ నెంబర్ అలాగే అలాగే అలాగే. ఇంకెవరైనా ఉన్నారమ్మా? మేడం నమస్కారం మేడం మేడం. చెప్పండి. మేడం నమస్కారం మేడం. నేను వినయ్ కుమార్ మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. మేడం నేను రీసెంట్‌గా ఒక తెలిసిన వాళ్ళకు మేడం వాళ్ళు అంటే హాస్పిటల్‌లో ఉండే మేడం. ఎమర్జెన్సీ ఉండే. నేను సిద్ధ చేస్తే వాళ్ళకంటే డాక్టర్ ఏమన్నారు, వారం రోజుల్లో అదయిపోతారన్నారు. బట్ వచ్చేసి నేను సిద్ధ చేస్తే మంచిగా అయ్యి మళ్ళా ఇంటికొచ్చారు మేడం. చాలా ఆనందం అనిపించింది మేడం. అంతే కదా మరి. అవును మేడం. డిస్టెన్స్ నేను ఫీలింగ్. నువ్వు వెళ్ళి దగ్గరికెళ్ళి చేయకుండా దూరం నుంచే చేశారు మీరు. చేశాను. వాళ్ళు ఎంత ఆనందం అంటే అసలు అంటే అది యాక్చువల్లీ మీ వల్ల వచ్చింది మాకు. బట్ అది కాదు కదా, గురువుల నుంచి వచ్చింది మనకు. అది చేయడం అనేది ఆ మంచితనం నీకుంది కదా. అవును మేడం. అట్లయితే నేను చేసి నాకెందుకులే అనుకోలేదు కదా. వాళ్ళేమంటున్నారంటే నా వల్ల అయినారనేసి. నేను అనుకున్నా సిద్ధ గురువు మీ వల్ల వచ్చిందని నేను అనుకున్నాను. బట్ వచ్చేసి చాలా మిరాకిల్స్ ఎవరి వలన వస్తే వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంటది కదా. వాళ్ళని నేర్చుకోమని చెప్పండి. అది చాలా ఆనందం అయిపోయినారు. యాక్చువల్లీ డాక్టర్ చేయంది మనం చేసినామంటే కూడా మనకు కూడా ఆనందం అనిపిస్తుంది అంతే మేడం. కదా. మేడం నాకు కూడా ఎన్నో మిరాకిల్స్ అయినాయి మేడం. చాలా మిరాకిల్స్ అయినాయి. ఒక్కొక్కటి చెప్పుకోవడం ఎన్నో ఉంటాయి. అదే. అయితే ఒకటి మేడం నాకున్న మా బాబు విషయంలో మీకు చెప్పాను కదా మేడం. అదే. అదొకటి నేనేమనుకుంటున్నా చేయాలి. కార్మిక్ లెవెల్లో కొంత క్లియర్ అవుతూ ఉంటే అవుతుంది. అది చెప్తున్నాను మేడం. కళ్ళకే నీళ్ళొస్తాయి. వస్తున్నాయి. ఒకసారి 2 డేస్ అక్కడ వచ్చి మీ నుంచి ఎనర్జీ అనుకుంటున్నాను మేడం. జగన్ గారు కూడా చెప్పాను. సరే. తర్వాత మాట్లాడదాం. ఓకేమ్మా. ఓకే మేడం. మేడం నమస్తే. చెప్పండి. అదే మేడం తిరుపతి సెంటర్ భారతి నా పేరు. మేడం క్వాంటమ్ ఓపెన్ నేర్చుకున్నాం మేడం సార్ భాస్కర్ తన దగ్గర. కానీ నేను ఎవరికైనా ఇస్తే క్వాంటమ్ లో హీల్ అవుతుంది మేడం. నేను చేసుకోవడంలో పార్కిన్సన్స్ తో కొద్దిగా సఫర్ అవుతున్నా. నాకు కొంచెం హీల్ అవ్వడం కష్టం అవుతుంది మేడం. అది ఏమన్నా కొంచెం సజెషన్ ఇవ్వగలరా? అంటే మీరు క్వాంటమ్ నేను పెద్ద అంత స్టడీ చేయలేదమ్మా. మీరు చూడండి, ఎక్కువ చేసుకోండి. ఎలా ఉంటుందంటే ఎనీ హీలింగ్ లో మీరు జనరల్ గా ఎక్కువ అటాచ్ అవుతారు. మనకి జబ్బు ఉన్నప్పుడు మనం ఎక్కువ అటాచ్ అవుతాం. నాకు తగ్గాలి, తొందరగా తగ్గాలి, ఇలా ఫీలింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎనర్జీ ఫ్లో తక్కువ ఉంటుంది. నువ్వు చాలా డిటాచ్డ్ గా నువ్వు కూడా వేరే వ్యక్తికి చేసినప్పుడు ఎలా చేస్తావు అలా అనుకుని మీరు ఎలాగ టచ్ చేస్తారా, మైండ్ తో చేస్తారా క్వాంటమ్? అవును మేడం. టచ్ తో కాదు, దూరంగా నుంచి చేశాను ఒక ఆవిడకి. భుజం నొప్పి తగ్గింది మేడం. అది
ఇవి ఓపెనోపోలో పార్కిన్సన్స్ ఇవేంటంటే నర్వస్ సిస్టమ్తో కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. చేయండి, అదే ఎక్కువ చేయండి. అది అదే మేడం. ఎట్లా మేడం పర్ డే ఎన్ని టైమ్స్ చేసుకోమంటారు మేడం అది? మీకు తగ్గే వరకు చేసుకోవడమే. ఎంత టైం ఉంటే అంత టైం చేసుకోండి. అది ఓకే మేడం. ఓకే. ఏంటి ఇన్నర్ చైల్డ్ తప్ప అన్ని అడుగుతున్నారు అందరూ? నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడా? లేకపోతే హీలింగ్ మీద వెళ్ళిపోదామా? ఇన్నర్ చైల్డ్ కావాలి మేడం. అదే చాలా ఇదైంది పవర్ గా. నమస్తే నమస్తే మేడం, నా పేరు విజయ. చెప్పండి. నాకు ఇన్నర్ చైల్డ్ గురించి వినాలని చాలా ఇదిగా కూర్చున్నాను క్లాసు. అంతేనా? నేర్చుకుంటా ఆలోచిస్తున్నాను. అంటే నేను క్యాసెట్లు చేశాను మేడం. మీ క్యాసెట్లు విని ఫాలో అవుతున్నాను. దాంట్లో నేను చాలా హెల్ప్ పొందాను కూడా. దాని యొక్క ఇది రుచి చూసా. ఓకే. అనుకున్న ఈ ఆలోచనలు కూడా చాలా కంట్రోల్ అవ్వడం, మన ఆలోచనలు, ఆందోళనలు తగ్గడం. అలా ఏదైనా సమస్య వస్తే ఇన్నర్ చైల్డ్ మీరు చెప్పిన టెక్నిక్‌ని కూర్చొని చేసుకున్నప్పుడు దానికి ఎంతో కొంత సొల్యూషన్. మనసన్న ప్రశాంతత అవ్వడం. ఇవన్నీ చూసాను నేను. కంపల్సరీ ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ క్లాస్ చెప్పాలి మేడం మీరు. ఓకే. సరే అయితే. ఇంకెవరికైనా క్వెషన్స్ ఉంటే అడగండి. విల్ గో ఫర్ అమ్మా ది నమస్తే. చెప్పండి. నమస్తే అమ్మా, మీతో మాట్లాడాలని మాట్లాడుతున్నాను. చెప్పండి. రేకీలో జాయిన్ అయ్యామ్మా నేను. మా ఓకే. హస్బెండ్ సెల్ఫ్ హీలింగ్ లో జాయిన్ అయ్యారు. ఓకే. మీతో మాట్లాడుతుంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటది అనేసి చేశాను. ఇంకోటి ఏంటంటే అమ్మా, కొన్ని ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ వినలేకపోయాను. అప్పుడొకటి విన్నాను. రేకీ గురించి 3 వీడియోస్ పెట్టారు కదా, అందులో మెడిటేషన్ పెట్టారు. ఇందాక సార్ ఎవరో చెప్పారు కదా మేడం, అది ఏదో సిద్ధ కళ్యాణ సాధన ఏంటో, అది ఒకసారి దాని గురించి చెప్పరా మేడం? అది వేరే నాకేంటంటే అమ్మా. సిద్ధ హీలింగ్ వేరే ఉంది. మీరు వీడియోలు చూడండి. మీరు కొంచెం టైం తీసుకుని నా వీడియోస్ చూస్తూ ఉంటే చాలా హీలింగ్స్ ఉంటాయి అందులో. ఎంతో కొంత మీకు పనికొస్తాయి. ప్రతిదీ కూడా మీకు పనికొస్తాయి. ఎనర్జీతో ఉంటాయి. యూట్యూబ్‌లోనే వినండి, చెయ్యండి. సిద్ధ కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన అని సిద్ధ హీలింగ్ అనేది వేరే ఉంది. అది ఇక్కడ ఆశ్రమంలో వస్తే మేము ఎనర్జీ ఇచ్చి నేర్పిస్తాము. అది మీరు ఇక్కడ నేర్చుకున్నాక మీరు ఇంటికెళ్ళి చేసుకోవచ్చు. రాకముందు కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన అని వీడియోలు ఉన్నాయి. గైడెడ్‌గా ప్రేయర్స్ లాగా ఉంటాయి. అవి చేసుకుని ఆ ఎనర్జీని తిప్పుకున్నా మీరు కొంచెం హీల్ అవుతారు. అది చూడండి. మీరు అదేంటంటే అమ్మా, నాకు బ్యాక్ విపరీతంగా మంటగా ఉంటుందమ్మా. ఎక్కువ చాలాసేపు మీరు చేసుకోండి. కూర్చోలేకపోతున్నాను. మీరు చేసుకోండి, తగ్గుతుంది. మీరు రేకీ నేర్చుకుంటారు కదా, మీకు అంటే ఎనర్జీ తీసుకోలేదు, అట్యూన్మెంట్ తీసుకోండి. మీరు తీసుకుంటే మీకు అది బాగా తగ్గుతుంది. అది ఎలాగో చెప్తాము. ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు నేర్చుకుని మొదలుపెట్టి చేసుకోవాలి. మన టైం ఇస్తే ఎవరు జాయిన్ కాల, ఒక్కవిడే వచ్చారు. మరి మీరు యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందమ్మా. నాకు ఆరెంజ్ కలర్ లో వస్తుంది యూరిన్. కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్న, ఆయుర్వేద మెడిసిన్ వాడుతున్నాను. మీరు కొంచెం హీలింగ్ ఫైబ్రాయిడ్ లో తగ్గుతుందమ్మా. హీలింగ్ లో తగ్గుతుంది. అందుకని ఇమీడియట్ గా మీరు ఎనర్జీని అచీవ్మెంట్ తీసుకుని మొదలుపెట్టి చేసుకోండి అమ్మా, తగ్గుతుంది. ఒకసారి మీతో పర్సనల్ గా మాట్లాడాలి అమ్మా, ఛాన్స్ ఇస్తారా మాకి? అది అంటే మీ క్లాస్ పెడతాం కదా, అప్పుడు మాట్లాడుతారు కానీ. ఓకే అమ్మా. పర్వాలేదు, మాట్లాడుతారు. ఎక్కువ మంది పర్సనల్ గా మాట్లాడాలి అందుకనేసి. పర్వాలేదమ్మా. థ్యాంక్ ఓకే. యూ సో మిగిలిన మచ్ వాళ్ళు మా. ఎవరు ఉన్నారమ్మా? సో ఆల్రెడీ హొప్పనొప్పన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేము కూడా చేశానమ్మా, చేస్తాం తెలుసు. అంటే ఏం చేశారు, ఏమొచ్చింది ప్రేయర్ రిజల్ట్? అదే మా, ఇందాక మీరు 4 సెంటెన్స్ చెప్పారు కదా, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, దాని గురించి నేను విన్నాను. కానీ మన మెడిటేషన్ ఇంకా డెప్త్ ఉంటది అనేది నేను అందుకే ఇందులో జాయిన్ అయ్యాను మీ దగ్గర. యూట్యూబ్ లో చూసాను, వేరే దగ్గర కూడా తీసుకున్నాను క్లాసెస్. ఓన్లీ ఈ 4 స్టెప్స్ మీదే చెప్తున్నారు మనకి. అది అంతా అది హెల్త్ గురించి తీసుకున్నా. హెల్త్ గురించి తీసుకున్నప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. వూంబ్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. వూంబ్ జాయిన్ అయినప్పటి నుంచి నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ అది ఎక్కువ అనిపించింది. మీరు రేకీ చేయండి. మీరు రేకీ చేసుకుంటే మీకు రేపు ఎప్పుడో ఎనర్జీ ఇస్తాము. మీరు చేసుకుంటే తగ్గిపోతుంది. ఓకే. సరే అయితే. ఓకే, అందరు కూడా మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఇంకెవరికి ఇప్పుడు ఇంకా మాట్లాడే అవకాశం లేదు. సో మనం ఏంటంటే హోపనోపోనో, దీంట్లో ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. హోపనోపోనోలో అది టు మేక్ యువర్ లైఫ్ రైట్, టు మేక్ ఇట్ రైట్ అన్నమాట. అంటే ఏదైతే మన జీవితంలో సరైన అనుసంధానం లేకుండా జీవితం
దారి తప్పుతోందో, అంటే మనం అనుకున్నది కాకుండా జీవితము నార్మల్‌గా, బ్లిస్‌ఫుల్‌గా, హ్యాపీగా లేకుండా రకరకాలైన సమస్యలు వస్తూ ఉన్నాయో, వాటిని కరెక్ట్ చేసుకునే ఒక ఎనర్జీ విధానం ఇది. హొపోనొపోనోది. అయితే ఇది ఏంటంటే మార్నా సిమియోనా అని వారు హవాయన్ ఐలాండ్స్‌లో కహూనా అంటారనమాట. కహూనా అంటే ఇప్పుడు మనకు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఇలాగ మనకు పూర్వకాలం ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కదా! వాళ్ళు ఆ సబ్జెక్ట్‌ని చదువుకుని అలా మనకు మందులవి ఇచ్చేవాళ్ళు. అలాగే రకరకాలుగా ఇప్పుడు పండితులుంటారు. కొంతమంది జాతకాలు చూస్తారు. కొంతమంది ముహూర్తాలు పెడతారు. కొంతమంది ఈ అగ్రికల్చర్ మీద సలహాలిస్తారు. ఇలాగా అక్కడ కూడా హవాయిన్ ఐలాండ్స్‌లో అలాంటివు అలా ఒక విజ్ఞానం మీద పూర్వీకుల నుంచి ఒక అనువంశికంగా చేస్తుండే ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ఈవిడేంటంటే హెర్బల్ మెడిసిన్ ఇచ్చే ఒక ఫ్యామిలీకి చెందిన ఆవిడ. వాళ్ళేంటంటే అక్కడ ఒక సిస్టమ్ ఉందన్నమాట. ఆ సిస్టమ్ ఏంటి? ఇప్పుడు మనం చూడండి సంక్రాంతికి పెద్దవాళ్ళందరికీ బట్టలు పెట్టడము, వాళ్ళకి పూజ చేయడం అలా చేస్తాం. అలాగే ఒక్కొక్క విధానం ఉంటది. వాళ్ళేంటంటే కొన్ని తెగలుగా ఐలాండ్స్‌లో ఉండే కొంత అక్కడుండే ట్రైబ్స్ వాళ్ళందరికీను మధ్యలో ఏదో మాట్లాడుకుంటాము. ఏదో గొడవలొస్తాయి. మన మధ్య మనస్పర్ధలొస్తాయి. వాటిని మనం ఎలాగ క్లీన్ చేసుకోవాలో, ఎలా క్లియర్ చేసుకోవాలో తెలీదు. జీవితాలన్నీ అలా గడిచిపోతాయి. అప్పుడు వాళ్ళేంటంటే ఈ కహునాస్ అనేవాళ్ళు ఆ గ్రూప్ ఫ్యామిలీస్ అందరిని కూర్చోబెట్టి కొన్ని రిచువల్స్ లాగా చేయించి వాళ్ళందరితోటి ఒకళ్ళతో ఒకళ్ళకి ఫర్‌గివ్‌నెస్ అన్నమాట. క్షమాపణలు చెప్పించి మనం ఇక్కడి నుంచి బాగుందాము అని ఇలా కొన్ని ఒక పద్ధతిలో చేసుకుంటూ రావడం వల్ల వాళ్ళ మధ్య గొడవలు లేకుండా మళ్ళీ జీవితం సజావుగా జరగడానికి వీలయ్యేదన్నమాట. ఆమె అందులో ఎక్స్‌పర్ట్ అయ్యాక ఇది ఆమెకి డివైన్ ఎనర్జీస్ నుంచి ఆవిడకి ఇలా చేయాలని కొన్ని గైడెన్స్ వచ్చేది ఆవిడకి. వచ్చినప్పుడు ఆవిడేంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు మన ఫ్యామిలీ ఉందంటే మా నాన్నలు, తమ్ములు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళైన వాళ్ళు వీళ్ళందరిని రమ్మంటే ఎవరొచ్చి ఎవరు కూర్చొని ఎవరు చేస్తారు? ఎవరు చేయరు ఈ కాలం. కానీ అలా అందరికీ కనెక్షన్ ఉంటది. ఆ కనెక్షన్ ఇప్పుడు మనం ఉన్నామంటే మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు అలాగే జనరేషన్స్ మనం ఎన్ని జన్మలెత్తామో ఆ జన్మల్లో ఎవరు తల్లిదండ్రులు వాళ్ళు. మన పిల్లలు, మన బ్రదర్స్ పిల్లలు, బ్రదర్స్ వైఫ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ ఇలాగా అసలు తెలియని ఎనర్జీ కనెక్షన్స్ ఉంటాయి మనందరికి. ఆ ప్రతి కనెక్షన్ వలన కూడా పాజిటివో, నెగెటివో ఏదో ఒకటి వాళ్ళకి మనకున్న బంధం బట్టి అది ఏ జన్మలో ఏ కారణం చేత వాళ్ళకి మనకు ఇవాళ సంబంధం ఏర్పడిందో అది క్లియర్ అవ్వాలన్నమాట. ఆ క్లియర్ కాకపోతే అది ఆ బంధం ఉన్నప్పుడు మనకేదో ఒక ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బందో ఏదైనా కలగచ్చు. అంటే ఇప్పుడు ఎలాగంటే సపోజు నా బాడీ చుట్టూ రకరకాల తాళ్ళు కట్టున్నాయనుకోండి. చేతులకి, కాళ్ళకి, చెవులకి, మెడకి అన్నీ. ఇప్పుడు నేను చెయ్యెత్తితే ఈ చెయ్యి లాగుతూ ఉంటది. ఒక తాడు. ఈ చెయ్యెత్తితే ఈ చెయ్యి లాగుతూ ఉంటది. ముందుకెళ్దామంటే వెనకాల లాగుతూ ఉంటది. ఎలా ఉంటది? మనం ముందుకెళ్ళగలమా? వెళ్ళలేం కదా! అంటే ఈ తెలియని బంధాలు ఏవైతే ఎనర్జీ బాండ్స్ అనేవి మన జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కలిసిన వాళ్ళు, కలవని వాళ్ళు, కొన్ని మాటలు వినడం వల్ల కూడా కొన్ని మనలో బాండ్స్ ఏర్పడతాయి. అంటే నెగెటివ్ ఎనర్జీస్ అనేవి ఎలా ఏర్పడతాయంటే మన ఎక్స్‌పీరియన్స్‌లో మనం చూస్తాం. అంటే ఇప్పుడు మనం ఏదో జరిగింది. మనం ఎక్కడో దెబ్బ తిన్నాము. యాక్సిడెంట్ అయింది. ఏదో కాలో చెయ్యి విరిగింది బాగుపడ్డాము. అమ్మో! కాలో చెయ్యో విరిగితే ఇంత బాధగా ఉంటుంది. కార్‌లో వెళ్ళినప్పుడల్లా సైకిల్ మీద వెళ్ళినప్పుడల్లా భయముంటది. లేదంటే ఒక కుక్క కరిచింది. ఏ కుక్క కరిచినా మనకో భయం లోపల ఉంటది. అంటే అదేంటి మన రియల్ ఎక్స్‌పీరియన్స్. అలా కాకుండా ఏదో వింటాం. ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక దుర్మార్గం జరిగింది. ఆడపిల్లని ఎవరో ఏదో చేసి చంపేశారు. అది చూస్తాము. అలాంటివి చాలా చూసి ఏంటంటే
ఒకలాంటి లోపల ఒక భయం అన్నమాట. మన పిల్లలు బయటకెళ్తే ఏమవుతుందో, మనం బయటకెళ్తే ఏమవుతుందో తలుపులు వేసేసుకుంటుంటారు. అసలు అంత కింద సెక్యూరిటీ ఉంటుంది. అన్నీ ఉంటాయి. మళ్ళీ మీరు కూడా మీ అపార్ట్మెంట్ కూడా తలుపులు వేసుకుని తాళం వేసి కూర్చుంటారు. తలుపు గడబెడితే ఎవడొచ్చి తీయగలడు? దానికి కూడా తాళం వేసేస్తారనమాట. అంటే ఏంటి, ఒక తెలియని భయం అనేది మనకు ఎక్కడో ఏదో ఎక్స్‌పీరియన్స్ కాకపోయినా వి క్రియేట్ అవ్వచ్చు, అక్యుములేట్ అవ్వచ్చు. అంటే పదే పదే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ ప్లేస్‌లో బాంబ్స్ పడుతూ ఉంటాయి. కొంతమంది చచ్చిపోతూ ఉంటారు. ఆ ఎక్స్‌పీరియన్స్ చూసిన తర్వాత ఇలా మనకెప్పుడన్నా జరగచ్చు. అలాగని అది వదిలి రాలేరు. అందుకని ఎక్కడ శబ్దం అయినా వీళ్ళకి లోపల భయం ఏర్పడుతుంది. అంటే ఏంటి, మన జీవితంలో మనకి ఎక్స్‌పీరియన్స్ కాకపోయినా విని, తెలుసుకొని అక్యుములేట్ చేసుకుంటాం. అలాగే యాక్సెప్ట్ చేస్తాం కదా! ఇవి ఇంతే. ఇప్పుడేదో జబ్బు ఉంది. ఈ జబ్బు తగ్గదు. ఈ జబ్బొస్తే తగ్గదు అనేది మనం ఓహో! వస్తే తగ్గదట కదా! అని రాగానే ఇక నాకు తగ్గదు అనేసుకొని యాక్సెప్ట్ చేసుకొని దాన్ని లాగేసుకుంటూ వెళ్ళిపోతాం. సో, ఎవ్రీథింగ్ ఇన్ అవర్ మన యొక్క బీయింగ్‌లో, మన యొక్క అస్తిత్వంలో ప్రతీది కూడా మనం పోగు చేసుకున్నవే. ఈ జీవితంలో గాని, వేరే జీవితంలోంచి గాని పోగు చేసుకొని మనలో అవి ముద్రీకరించబడి ఉంటాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో. సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతన అనుకోవచ్చు. సబ్‌కాన్షియస్ మైండ్ అనుకోవచ్చు. అంతశ్చేతన అనుకోవచ్చు. అదేంటి, అదే మెయిన్. మనం ఇప్పుడు కాన్షియస్ మైండ్‌లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. దిస్ ఈస్ కాల్డ్ కాన్షియస్ మైండ్. దీన్ని మామూలు చేతనావస్థ. మనం మైండ్ మామూలుగా ఉంది, మాట్లాడుతున్నాము. ఇది బావుందా? బాలేదా? ఆలోచిస్తాము. ఇప్పుడు ఇది వింటుంటే వేరే ఆలోచన ఏదో తలుపేసుందా లేదా? పిల్లలు భోంచేశారో లేదో? ఇలా ఇలా ఏవో రకరకాల ఆలోచనలున్నాయి గదా! కాన్షియస్ మైండ్ అన్నమాట. ఈ కాన్షియస్ మైండ్ మనం చేసే ప్రతి పని కాన్షియస్‌గా చేస్తూ ఉంటాం. కానీ మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రవర్తన, మన రియాక్షన్స్ అన్నీ కూడా వాటెవర్ ఈస్ ద సబ్‌కాన్షియస్ మైండ్‌లో నీకేదైతే ముద్రలున్నాయో అదే నువ్వు కాన్షియస్‌గా చేస్తూ ఉంటావు. తెలుసో తెలియకో. ఎలాగా? ఇప్పుడు మనకు ఏ నిమ్మకాయ పచ్చడో చెప్తే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడే ఇక్కడ నిమ్మకాయ లేదు, పచ్చడి లేదు, నువ్వు తినడం లేదు. కానీ నీ ఎక్స్‌పీరియన్స్‌లో ఎప్పుడో అది చేసిందుంది. అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో దాని యొక్క ముద్ర ఉంది. ఆ ముద్రలోంచి నీ యొక్క మైండ్‌లోకి పనిచేసి, మైండ్‌లో కాన్షియస్‌లో ఫిజికల్‌గా మళ్ళీ బాడీలోంచి నీ యొక్క లాలాజలం ఊరుతుంది. అదెలా ఊరుతుంది? ఓన్లీ నీ ఇంప్రింట్‌లోంచే కదా ఈ ఫిజికల్‌గా జరుగుతుంది. అలాగే ఒక భయం ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో ఏదో నీకొక అన్యాయం జరిగింది. లేతే ఎవరో నిన్నొక మాట అన్నారు. నీకో బాధ ఉంది. ఆ బాధ తలుచుకోగానే ఇప్పుడు మళ్ళీ నీకు ఆ బాధ అనిపిస్తుంది. ఆ ఏడుపొస్తుంది. ఒకలాంటి మనసంతా కలిచి వేసినట్టు. అంటే అర్థం ఏంటి? అదిప్పుడు లేదు కదా! ఎప్పుడో జరిగింది కదా! అసలు ఆ వ్యక్తి చచ్చిపోయి కూడా ఉండొచ్చు. ఇంకేంటి సంబంధం? అయినా కూడా వి ఆర్ క్యారీయింగ్ ఇట్. మన బాడీ మీద పడిన ఆ ముద్ర అది బయటికి పోలేదు కాబట్టి మనం దాన్ని ఇంకా మోస్తూ ఉన్నాం. ఇలాంటివి జన్మల నుంచి ఎన్నో మనం మోస్తూ ఉంటాం. ఎవరు మోస్తూ ఉన్నారు? సబ్‌కాన్షియస్ మైండ్ మోస్తూ ఉంది. ఈ ఫీలింగ్ ఎక్కడుంది? ఇప్పుడు నేను మామూలుగా మీతో మాట్లాడుతున్నాను. నాకు కోపం ఉందేమో లోపల. నాకు బాధ ఉందేమో లోపల. ఇప్పుడేం లేదు. కోపం లేదు, బాధ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏదో ఒక విషయం రాగానే అయ్యో! అలా ఉంది కదా! నేను బాధపడుతున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సంఘటన రాగానే నాలో ఏదో ట్రిగ్గర్ అయ్యింది. ఏదో ఇన్సిడెంట్ గుర్తుండో, గుర్తులేకో అయ్యి, అయ్యో! ఇలా జరిగింది కదా! అని బాధ ఉండొచ్చు. లేదంటే ఒక కోపం రావచ్చు. ఇలా ఎందుకు చేశాను కోప్పడొచ్చు. ఇప్పుడు లేదు కదా కోపం. కాసేపటికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ ఉంది బాడీలో? అంటే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ముద్రల్లోంచి ట్రిగ్గర్ అవ్వగానే మనం స్విచ్ చేయగానే ఆ స్విచ్‌కి సంబంధించిన లైట్ ఎలా వెలుగుతుందో మనలో ఎమోషన్స్ వాటి వలన బయటకొస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ హొప్పనొప్పనోలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏదైనా సరే స్పిరిచ్యువల్ లాలో వాటెవర్ ఈజ్ ఔట్‌సైడ్ మన జీవితంలో ఏవైతే జరుగుతూ ఉన్నాయో, అది మన లోపల మన ఎనర్జీ ఫీల్డ్‌లో మనము అట్రాక్ట్ చేసి
మనల్లో ఏదైతే కార్బిక్ ఎఫెక్ట్ ఉందో అది బయట కనిపిస్తుంది మన ఇండియన్ సిస్టంలో అయితే. ఆ హవాయిన్ హొప్పనొప్పనోలు ఏమంటారంటే ఇన్నర్ మెమరీస్, మీ యొక్క ఆ లోపల పేరుకుపోయిన జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాల దొంతర ఏదైతే ట్రిగర్ అయ్యి ఏదైతే బయటికి కనిపిస్తుందో రీప్లే అవుతుందో అది నువ్వు ప్రొజెక్టర్ లాగా బయటకు నీ జీవితంలో వస్తుంది. అంటే నీ జీవితంలో ఏది నీకు వచ్చినా, ఎవరో వచ్చి నిన్ను తిట్టినా, ఎవరో వచ్చి నిన్ను కొట్టినా, ఎవరో నీకు డబ్బులు ఇచ్చినా, నీకు డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టినా, నిన్ను బాధించినా, ఏదైనా సరే నీ లోపల నువ్వు ప్రొజెక్ట్ చేసిన ఈ మెమరీ ప్రొజెక్ట్ చేయడం వల్ల అది బయట జీవితంలో జరుగుతుంది. అంటే ఆ వ్యక్తికి నీకు, ఆ సంఘటనకి నీకు, ఆ వస్తువుకి నీకు ఒక బాండ్ ఉందన్నమాట. నెగటివ్ బాండ్ ఉంది. ఆ బాండ్ పెద్దదైతే నీకు ఎఫెక్ట్ పెద్దగా ఉంటుంది, తక్కువైతే తక్కువ ఉంటుంది. అంటే నీలో రీప్లే ఆ బాండ్లో అది రియాక్ట్ అవ్వగానే నీకు ఆ రీప్లే అవ్వగానే నీ జీవితంలో అది కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిని ముందు కనిపిస్తాడు. ఆ వ్యక్తి నిన్ను ఒక మాట అంటాడు. ఆ బాండ్ లేదనుకో, ఆ బాండ్ క్లియర్ అయిపోతే నీకు తెలియకుండానే ఆ వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అది నీ జీవితంలో కనిపించదు. కనిపించినా వాళ్ళకి మీకు మధ్య ఆ ఇబ్బంది ఉండదు, నార్మల్గా ఉంటారు. ఎందుకు ఈ బాండ్లోంచి ఈ ఎనర్జీ వెళ్ళి మనం హీలింగ్ చేసుకోవడం ద్వారా ఈ బాండ్లోంచి మనలోంచి ఆ వ్యక్తి లోపల కూడా ఆకా కార్డ్స్ అంటారు అనమాట. ఆకాశిక్ కార్డ్స్, ఆస్ట్రల్ కార్డ్స్ అంటారు. ఇది భావబంధాలు అవి క్లియర్ అవుతాయి. సో ఈ పద్ధతిలో మనం అవి క్లియర్ అవుతాయి. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది క్లాసులో నేర్పిస్తాము. ఇందులో ఇన్నర్ చైల్డ్ అనేది మెయిన్గా హ్యూలెన్ గారు అని ఆయన ఈ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అని ఎక్కువ చెప్తారు. యాక్చువల్గా ఇన్నర్ చైల్డ్ అనే మెడిటేషన్ విడిగా అనేది లేదు. ఆయన దాన్ని కొంచెం పాపులర్ చేస్తారు ఈ 4 పదాలతో పాటు, ఫ్రేజెస్తో పాటు. అయితే ఈ ఇన్నర్ చైల్డ్ అనేది ఎవరు? సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు మనం ఏదైతే మన జీవితాన్ని మొత్తం శాసిస్తూ ఉందో అది సబ్ కాన్షియస్ మైండ్, అది ఇన్నర్ చైల్డ్. ఆ ఇన్నర్ చైల్డ్ ఏ బాధ పడుతూ ఉంటే లోపల అది బయట కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఏది ట్రిగర్ అయితే అది బయట కనిపిస్తూ ఉంటుంది నీ జీవితంలో అన్నమాట. మనం కాన్షియస్గా మనం చేస్తున్న మైండ్ ఏంటంటే దాన్ని మదర్ యాజ్ ఏ మదర్గా నువ్వు తీసుకుని ఆ ఇన్నర్ చైల్డ్ తోటి మనం అనుసంధానమై మన యొక్క సూపర్ కాన్షియస్ మైండ్ని యాజ్ ఏ ఫాదర్ ఆస్పెక్ట్గా తీసుకుని ఈ 3 మన ఇన్నర్ ఫ్యామిలీ అన్నమాట. మనమే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఎలాగో మన మైండ్ అండ్ స్పిరిట్లోనే ఈ 3 కలిపి ఉంటాయి. ఈ 3 కలిపి ఒక లైన్లో మనం ఉన్నప్పుడు ఏదైతే మనం జీవాత్మ పరమాత్మ కలిసి ఉంటాము అని అనుకుంటున్నామో ఆ దైవత్వం యొక్క ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం, తెలుసుకుంటాం. అప్పుడు ఆ ఎనర్జీ వచ్చినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే ఈ నెగిటివిటీస్ పేరుకుపోయి ఉన్నాయో ఆ ఎనర్జీ రావడం ద్వారా ఇవి స్పిరిట్, సూపర్ కాన్షియస్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ 3 క్లియర్ అవ్వడం మొదలవుతాయి. మనం ఎలాగైతే ఒక ట్యూబ్ తోటి నీళ్లు కొట్టి బాగు చేస్తూ ఉంటే ఏదో వరండాలోంచి లోపలికి, ఆ లోపల నుంచి ఇంకో రూమ్లోకి ఎలాగ వస్తూ ఉంటాయి నీళ్ళు వచ్చి అన్ని ఒకటి ఎలా క్లియర్ అవుతాయో ఆ డివైన్ ఎనర్జీ, ఆ దివ్యమైన చాలా పవర్ఫుల్ ఎనర్జీని తీసుకుంటేనే నువ్వు క్లియర్ అవుతావు. నువ్వు క్లియర్ అయితేనే నీకు వేరే వాళ్ళకి ఆ సమస్యకి ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయినప్పుడే నీకు సమస్య బయట తీరుతుంది, లేకపోతే తీరదు. మనం ఏం చేయాలి? అందుకని మనం కనెక్ట్ అయ్యి ఇన్నర్ చైల్డ్ తోటి కనెక్ట్ అయ్యి ఈ కాన్షియస్ మైండ్, ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనే ఇన్నర్ చైల్డ్ అని, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ నెగ్లెక్టెడ్ చైల్డ్ ఫ్రమ్ ఇయాన్స్ ఆఫ్ టైం. యుగాలుగా ఆ చైల్డ్ని నెగ్లెక్ట్ చేసి, అంటే ఇప్పుడు మనలో మనకి ఎన్ని భావాలు, ఎన్ని కోపాలు, ఎన్ని తాపాలు, ఎన్ని మనసులో భావాలు, భావోద్రేకాలు ఎన్ని ఉన్నాయో అవి మనకే తెలియదు, మనకి గుర్తు కూడా లేవు చాలా వరకు. అయినా వాటి యొక్క ప్రభావం ఇంకా ఉంది, అవన్నీ ఎలా ఉంటుంది అన్నమాట. అలాంటిది ఎన్నెన్నో జన్మల నుంచి అలా నెగ్లెక్ట్ అయిన ఆ చైల్డ్ని మనం ఇవాళ గుర్తించి
ఆ చైల్డ్‌ని ప్రేమతో పలకరించి దగ్గరికి తీసుకొని, ఆ నెగెటివ్ ఎనర్జీని క్లియర్ చేసే పద్ధతిని మనం ఈ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్‌లో చేస్తాం. అయితే ఈ కనెక్షన్ తర్వాత ఇంకా చాలా ప్రేయర్స్ ప్రాసెస్‌లుంటాయన్నమాట. అవన్నీ మనం చేసుకుంటూ వెళ్తే అవి ఒక్కొక్కటిగా మనం ఆ దివ్యత్వానికి మనం చేసే నెగెటివ్ వాటన్నిటికి రిపెంటెన్స్, పశ్చాత్తాప ప్రార్థన ఉంటది. ఒప్పునో ప్రేయర్ ఉంటది. మన మన ఫ్యామిలీ మెంబర్సు, మన జీవితంలో కలిసిన ఎంతో మందిని కలుస్తాం జీవితంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. వాళ్ళందరితోటి వాళ్ళకి మధ్య కొన్ని బాండ్స్ ఉంటాయి. కొన్ని నెగటివిటీస్ ఉంటాయి. వాటిని క్లియర్ చేసుకుంటాం. అలాగా ఓవరాల్ లైఫ్‌కి సంబంధించిన అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్న కొలది మన జీవితంలో చేంజ్ అనేది మనకు కనిపిస్తది. ఏదో ఒక తలనొప్పి ఉంది, దానికి చేసుకొని తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఉంది తగ్గించుకోవచ్చు. అన్నీ కూడా కార్మిక్‌గా కలిసే ఉంటాయి. ఇందులో ఓవరాల్‌గా అన్నిటికీ కలిపి మనకు హీలింగ్ అనేది చాలా డీపర్ లెవెల్‌లో జరుగుతుంది. దానికి ఆ ప్రాసెస్ అంతా మీకు క్లాస్‌లో నేర్పిస్తాము. హోమ్ స్టడీ కోర్స్ కూడా ఉంది. మీరు హోమ్ స్టడీ కోర్స్ తీసుకున్నాక ఏమేం చేయాలో మేము మీకు దాంట్లో చెప్తూ వెళ్తామన్నమాట. సో, ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ గురించి మనం వాట్ వి ఆర్ డూయింగ్ ఈజ్ విత్ ద ఇన్నర్ చైల్డ్ ఏంటంటే, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండే ఆ నెగెటివ్ ఎనర్జీస్‌ని వాటిని క్లియర్ చేయడం అనే ఒక ప్రాసెస్‌ని నేను ఇప్పుడు నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఈ సూపర్ కాన్షియస్ మైండ్ అంటే మనలోనే ఆత్మ ఏదైతే ఆ డివైన్ ఎనర్జీకి అనుసంధానం అవ్వగలిగిన శక్తి ఉందో అది సూపర్ కాన్షియస్ మైండ్. అది ఉంటుంది. కానీ దాన్ని ఆవరించి మన యొక్క ఇల్యూషన్, మన యొక్క మాయ, మన యొక్క ప్రేమలు, మన యొక్క కోపాలు, తాపాలు, భయాలు ఇవన్నీ దాని చుట్టూ ఐ యామ్ వన్ విత్ ద డివైన్ అనే దాన్ని మర్చిపోయి నేను, నా ఫ్యామిలీ, నా జీవితము, నా ఇష్టము, నా కష్టము అని ఇవన్నీ ఏర్పరుచుకుని అసలైన ఎనర్జీని మనం ట్యాప్ చేయకుండా దాని చుట్టూ ముసుగులు వేసి గోడలు కట్టేసుకుని ఉంటాం. ఆ దివ్యమైన ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు ఆ ఎనర్జీ ద్వారా మనలో ఉండే ఈ ముసుగులు, ఈ యొక్క బాధలు, వీటి యొక్క ఇవన్నీ రీప్లే ఆఫ్ మెమరీస్ అన్నీ కూడా నెమ్మదిగా కరిగిపోయి డిజాల్వ్ అయిపోయి ఆ ఎనర్జీస్ అన్నీ మన బాడీలోనే అవి ట్రాన్స్మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్ అన్నమాట. ఈ ఎనర్జీస్ అన్నీ ఏంటి? డార్క్ ఎనర్జీస్. ఎనర్జీ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎనర్జీ? ఎనర్జీ అనేది కనిపించదు, ఇన్విజిబుల్‌గా ఉంటది. అది అయానిక్ స్టేట్‌లో ఉంటది. ఇంకా చాలా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు అందులోకెళ్తే ఏమీ అర్థం కావు. అలాంటి ఆ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎనర్జీస్ వాటిని హయ్యర్ ఎనర్జీ వచ్చి వీటన్నిటిని క్లియర్ చేస్తుంది. ఇప్పుడు ఎలాగా మనకు కిడ్నీలో స్టోన్ ఉంది. ఆ స్టోన్ ఉంటే మనం ఏదో అవి ఇవి తాగుతాము. కొంచెం కరిగితే కరుగుతుంది, పోతే పోతుంది, పోతే పోదు. లేదు అలా కాదు. మనం ఏదో ఆపరేషన్ చేసి అది స్టోన్ బయటికి తీయొచ్చు. ఒకప్పుడు అలా ఉండేది కదా! ఏదో హోల్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు ఏదో ఒక లేజర్ బీమ్ తోటి దాన్ని పగలగొడుతున్నారు. అంటే ఇప్పుడు ఒక మామూలు టార్చ్ లైట్‌కి, లేజర్ బీమ్‌కి ఎంత తేడా ఉంది? ఆ లేజర్ బీమ్‌కి దానికి ఆ శక్తి వలన లోపలికి వెళ్ళి, ఆ లోపల ఉన్న దాన్ని పగలగొట్టి అది బయటకొచ్చేలా చేస్తుంది కదా! ఆ డివైన్ ఎనర్జీ అలాగా మనలో పేరుకుపోయిన నెగెటివ్ థాట్స్, ఎనర్జీస్, ఎమోషన్స్, మెమరీస్, బ్లాకేజెస్‌ని క్లియర్ చేస్తుందన్నమాట. అంత శక్తివంతమైన ఎనర్జీ మనకు ఇందులో వస్తుంది. అది వస్తేనే మనం క్లియర్ అవుతాం. మీరేదో 4 మాటలు అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ అనుకుంటుంటే అవుతుంది అని నమ్మకంతో కొంచెం చేస్తే కొంచెం ఏదో చిన్నవి అవుతాయి. కాదు అని ఏం కాదు. ఊరికనే అనుకున్నా అవుతాయి కదా! మన జీవితంలో ఏం అనుకోకుండా, ఏం కాకుండా లేంగా. జీవితంలో అన్నీ అవుతూనే ఉన్నాయి కదా! పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రతికున్నాము. ఎంత పెరిగాము. ఇప్పటి వరకు బానే ఉన్నాము. ఏదో చిన్న చితక ప్రాబ్లమ్స్ వచ్చినా ఉన్నాం కదా! అంటే ఏంటి? ఏదోకటి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అది అదే ఇది అని అనుకోకూడదు. వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ది ప్రోగ్రామ్. దాని యొక్క ఆవిడ అంత దివ్యమైన, ఆ శక్తివంతమైన ఆ విధానాన్ని ఆవిడ మనకిచ్చారు. అది హ్యూలన్ గారు ఆయన కూడా చాలా మెంటల్ అసైలంలో ఉండే చాలా మందిని ట్రీట్ చేశారాయన. చేసి అది టఫ్‌గా ఉందనో మరి ఎందుకో దాన్ని ఈ 4 పదాలుగా చేసి దాన్ని ఎక్కువ ప్రచారంలోకి తీసుకొచ్చారనమాట.
ఇంతలో కూడా ఆయన మీరు ఆ దివ్యమైన స్టేట్కి వెళ్ళాలి, జీరో స్టేట్కి వెళ్ళాలని చెప్తారు. కానీ ఏంటంటే మనకు తర్వాత మనకు ఈజీ గోయింగ్ లోకి వచ్చేసి ఊరికిన అలా అనుకోండి మీకు అయిపోతాయి అనుకోండి 108 సార్లు అనుకోండి ఇలాగా రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి అదే హోపనొప్పను అనుకోవద్దు. దీస్ ఆర్ ది చాలా పవర్ఫుల్గా ఉండే డివైన్ ఎనర్జీస్ ఉండే ప్రేయర్స్. ఆ ప్రేయర్స్ని వాటి ఆ ప్రాసెస్లో ఉండాలి. అందులో రాసుకోవాలి మనం. ఆ హోపనొప్పను చేసే ముందు యూ హ్యావ్ టు రైట్ డౌన్. జీవితంలో ఏమేమి ఉన్నాయి ఇష్యూస్ అవన్నిటిని రాసుకుని ఆ ఎమోషన్ ఏంటో రాసుకుని దాని మీద చేసుకోవాలి. అలాగా ఆ ప్రాసెస్ అంతా మేము నేర్పిస్తాము. మీరు చేస్తూ ఉన్న కొలది యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. విల్ గో విత్ ద మెడిటేషన్. నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైందా లేదా? Someone can ask questions. ఏమ్మా? నమస్తే మేడం. చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పేటప్పుడు ఆకర్షక్ అని చెప్పారు కదా మేడం. ఆకర్షక్. దాని గురించి కూడా కొంచెం చెప్తారా? ఈ బాండ్స్ అమ్మా మనకు అందరికి మనకు బాండ్స్ ఏర్పడతాయి. ఇప్పుడు మీరున్నారు, మీరు మీ ఫ్యామిలీ అందరికి బాండ్స్ ఉంటాయి కదా. జీవితంలో వాళ్ళు ఎందుకు మీ జీవితంలో ఉన్నారు? వాళ్ళు అందరికన్నా ఎక్కువగా ఎందుకున్నారు? వాళ్ళకి మీకు మధ్య కొన్ని ఎనర్జీ బాండ్స్ ఏర్పడడం వల్ల వాళ్ళు మీ జీవితంలోకి వచ్చారు. ఓకే, ఇప్పుడు మీ ఇంటి పక్కింట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళు మీకు ఎలాగ టచ్లోకి వచ్చారు? అసలు మీ పక్కింటి వాళ్ళు ఎవరో మీకు తెలియపోవచ్చు, అపార్ట్మెంట్లో తెలియదు చాలా మందికి. వాళ్ళకి మీకు బాండ్ లేదు. ఎక్కడో అవతల 10 కిలోమీటర్ల వాళ్ళకి మీకు బాండ్ ఉండొచ్చు. వాళ్ళు మీ ఇంటికి వస్తుంటారు, మీకు చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సపోజ్ ఈ కుర్చీలో కూర్చుని లేవగానే నాకు ఈ కుర్చీకి మధ్య ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. మన ఎనర్జీ ఫీల్డ్కి బాండ్ ఏర్పడుతుంది. ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక సెంట్ రాసుకుని ఎక్కడికైనా వెళ్ళావు అనుకో, ఆ సెంట్ స్మెల్ చుట్టూ అందరికీ వస్తుందా? వస్తుంది మ్యామ్. అలాగే మన ఎనర్జీ ఫీల్డ్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ అనే కనిపించిన అయస్కాంత క్షేత్రం, బయోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్. ఈ ఫీల్డ్ అనేది మన జీవితంలో ఎవరెవరు సంబంధంగా ఉన్నారో వాళ్ళందరితోటి ప్రతి వాళ్ళకి ఒక బాండ్ పడిపోతూ ఉంటుంది, ఒక కనెక్షన్. ఈ బాండ్ ఎక్కువ రోజులు కలపోతే నెమ్మదిగా ఈ బాండ్ క్లియర్ అయిపోతుంది. వాళ్ళతో సంబంధం ఉన్నా, వాళ్ళ గురించి మనం ఆలోచన ఉన్నా, వాళ్ళ వల్ల మనకు మంచి కానీ చెడు కానీ ఏదైనా ఒక థాట్ ఉన్నా వాళ్ళకి మనకు బాండ్ ఇంకా ఉన్నట్టే లెక్క. లేకపోతే వాళ్ళ మీద థాట్ మీకు రాదు. సో ఇట్స్ ఏ ఎనర్జీ బాండ్. ఆకా కార్డ్స్ అంటారు. కార్డ్స్ అంటే దారాలు అనుకోండి, తీగలుగా ఉండే ఆకా కార్డ్స్. ఆకర్షిక్ కార్డ్స్ అనొచ్చు, ఆకా కార్డ్స్ అనొచ్చు, యాస్ట్రల్ కార్డ్స్ అంటే కనిపించని భవబంధాలని మన వాళ్ళు అంటారుగా. ఈ భవబంధాలు ఎప్పుడు తీరుతాయో అంటుంటారా? భవబంధాలు, బంధాలు అంటే అవే తాళ్ళు అన్నమాట. ఇవన్నీ ఏంటి, మనకు తెలియకుండానే ఇవన్నీ ఉంటాయి. మనకు గుర్తుండని కూడా ఉంటాయి. ఇవన్నిటి వల్ల మన జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నా ఒంటి చుట్టూ తాళ్ళు కట్టి ఉంటే ఎటు వెళ్ళాలన్నా ఏదో ఒకటి లాగుతూ ఉంది కదా. ఫిజికల్గా ఇప్పుడు ఒంటి చుట్టూ తాళ్ళు కట్టి ఉన్నాం అనుకో, నేను ఒక అడుగు తీసి వెళ్ళాలంటే ప్రతి అడుగుకి అవి లాగుతాయి కదా. అలాగే ఈ బంధాలన్నీ ఏం చేస్తాయి, ఈవెన్ పితృవులు కూడా, పితృదోషాలు అంటారు కదా, అవి ఎవరన్నా వాళ్ళు కొంతమంది పితృవులు పైకి వెళ్లకుండా ఉండిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. మనకి ఏదో సమస్య కలుగుతూ ఉంటుంది. కలిగినప్పుడు ఏంటి నాకు ఈ సమస్య అయింది, ఏం చేయాలి అంటే ఎవరో చెప్తారు పితృదోషం ఉంది చేయండి అని చెప్తారు. అంటే ఏంటి, వాళ్ళు అడుగుతూ ఉన్నారు నన్ను బయటికి పంపించు, నాకేదో చేసి పంపించు. అలాగా ఆ యాస్ట్రల్ లెవెల్లో ఉండే ఆ థాట్స్, ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా మనకు క్లియర్ అవ్వడం అనేది అందులో జరుగుతుంది.
ఇవన్నీ ఆకా కార్డ్స్ అవన్నీ క్లియర్ చేయడం అనేది కూడా ఇందులో ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఇవి అర్థం చేసుకోవడం అంటే చాలా డెప్త్ లో ఉంటుంది. ఈ ఆకా కార్డ్స్ క్లియర్ అవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ సో యూ మ్యామ్. ఓకే, ఇంకెవరికైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఓకే, విల్ గో ఫర్ ద మెడిటేషన్ అమ్మా. బాగా టైం అయ్యింది, ఇప్పటికే 40 minutes అయిపోయింది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి చాట్ బాక్స్ లో? జగదీష్ గారు. ఓకే, సరే, క్లోజ్ యువర్ ఐస్ అందరూ కూడాను. ఈ మెడిటేషన్ చాలా డీప్ గా చేయవలసి వస్తుంది. మీకు ఎంత అర్థమైతే అంతే చేయండి, ఏం పర్వాలేదు. ఇన్హేల్, స్ట్రైట్ గా కూర్చోండి, వీలైనంత పాదాలు వీలైతే నేల మీద పెట్టుకోండి. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్. గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు పొట్ట ముందుకు వస్తుంది, గాలి నోటితో వదులుతాం, పొట్ట లోపలికి వెళ్తూ నోటితో వదులుతాం అన్నమాట. ఇన్హేల్, inhale into the abdomen, exhale through the mouth. Inhale, exhale through the mouth. Inhale, exhale through the mouth. ఇప్పుడు గాలి పీల్చుకుని ఆ శ్వాస తీసుకున్నాక కాసేపు అలా ఉంచి మళ్ళీ నెమ్మదిగా ముక్కుతోటే గాలి వదులుతాం. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్ త్రూ ద నోస్. మామూలుగా గాలి వదులుతూనే ఉంటారు. హోల్డ్, అలా ఎంటీగా కాసేపు ఉంచండి. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, హోల్డ్, ఇన్హేల్, శ్వాస లోపలికి తీసుకుంటున్నారు, అలాగే ఉంచుతున్నారు. ఎక్సేల్, హోల్డ్, ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, హోల్డ్. ఇప్పుడు మీ యొక్క సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క వాటి మూడింటిని అనుసంధానం చేయడం అనే ప్రక్రియను మనం చేస్తున్నాము. జస్ట్ లుక్ డీప్ ఇంటూ యువర్ సెల్ఫ్. మీ హార్ట్ లోపలికి కళ్ళు మూసుకొని గో ఇంటూ డీప్ ఇంటూ యువర్ బీయింగ్. సరే, ఆ ఫోన్ ఇస్తారా? ఇన్హేల్, ఎక్సేల్. ఆ లోపల మీ యొక్క మనసుతోటి లోపల మీ లోపల మీరు చూసుకుంటూ ఉన్నారు. ఒక 2-3 years నుంచి 5-6 years కానీ 8 years లోపల ఒక మీ యొక్క మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారు అంత డీటెయిల్స్ ఏం అక్కర్లేదు. లైక్ అక్కడ ఒక చిన్నారి ఉన్నట్టుగా మీ యొక్క యువర్ వర్షన్ ఆఫ్ ఏ ఇన్నర్ చైల్డ్, మీ యొక్క ఇన్నర్ చైల్డ్ లోపల. లుక్ ఇన్ టు దట్ చైల్డ్. గో డీప్ ఇన్ టు యువర్ బాడీ. Inhale, exhale, go deep. Relax your body. Relax from the feet to the head. Go deep. Go deep into your body. Look at the child. ఆ చైల్డ్ ఒక ఎనర్జీ లాగా కానీ ఒక చిన్న మీ చిన్నారి ఒక చిన్న వర్షన్ లాగా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు.
దట్ చైల్డ్ ఈజ్ ఎ నెగ్లెక్టెడ్ చైల్డ్. జన్మ జన్మలుగా ఫ్రమ్ ఇయర్స్ ఆఫ్ టైమ్స్, ఎన్ని జన్మలు మనం ఎత్తామో తెలియదు. యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ దట్ చైల్డ్, ద ఇన్నోసెంట్ స్మాల్ చైల్డ్. ఒక లోపల ఒక డీప్ ఆ చీకట్లో ఒక డజన్లో the child is there deep. Look at the child. How you feel about a child? మీరు ఒక చైల్డ్ నెగ్లెక్ట్ చేసి అలా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వచ్చి చూసేటప్పటికి ఆ చైల్డ్ అక్కడ కనిపిస్తూ ఉంది. నెగ్లెక్ట్ అయ్యి అక్కడ మురికిగా, బాధగా లుకింగ్ ఎట్ యూ. లుక్ ఎట్ ద చైల్డ్. హౌ యూ ఫీల్ అబౌట్ ద చైల్డ్? ఫ్రమ్ ఇయాన్స్ ఆఫ్ టైమ్, యుగ యుగాలుగా నెగ్లెక్ట్ అయిన చైల్డ్ అని చూస్తున్నారు. డివైన్ క్రియేటర్, ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. ఆ చైల్డ్ ని యునిహిపిలి అంటారు. టాక్ టు ద చైల్డ్. ఆ దూరం నుంచే చైల్డ్ వైపు చూడండి. విల్ యూ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ ది tears and pain I caused you, knowingly or unknowingly? నాకు తెలుసో తెలియకో నీకు ఎన్నో బాధలు, కష్టాలు, కోపాలు, భయాలు, ఆగ్రహాలు, క్రోధాలు అన్నీ నీ మీద వదిలేశాను. నీ పట్ల నేను I have not taken care of you. I have neglected you. యుగ యుగాలుగా నేను నిన్ను నిర్లక్ష్యం చేసి ప్రేమ లేకుండా చేసినందుకు నన్ను క్షమించగలవా? Ask the child forgiveness. Spend some time looking at the child. ఆ చైల్డ్ మీ వైపు చూస్తోందా? చూడడం లేదా? ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించమని ఆ చైల్డ్ని అడగండి. ఐఎమ్ సారీ ఫర్ నెగ్లెక్టింగ్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇవాళ యాజ్ ఏ మదర్, కాన్షియస్ మైండ్, ఒక మదర్లీ లవ్ తోటి వీఆర్ లుకింగ్ అట్ ద చైల్డ్. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాల తర్వాత లుకింగ్ అట్ ద చైల్డ్, సెండింగ్ లవ్ టు ద చైల్డ్. యాజ్ ఏ మదర్, ఐ ఆల్సో ఫర్గివ్ యూ. నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. నీ యొక్క కోపాలు, ఆగ్రహావేశాలు, బాధలు, కష్టాలు నా జీవితంలో చూపించినందుకు ఐ ఆల్సో ఫర్గివ్ యూ. ఐ ఫర్గివ్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ. బ్రింగ్ లవ్, పీస్ అండ్ హార్మనీ. ఆ చైల్డ్తో చెప్తున్నారు. ఆస్క్ ద చైల్డ్ పర్మిషన్. నేను నిన్ను భుజం మీద చేయి వేయచ్చా అని అడగండి. జస్ట్ ట్రై టు టేక్ ద పర్మిషన్. Try to touch the shoulder of the child. మీ జీవితంలో మీకు సమస్య, ఇప్పుడున్న సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్య అనేది మన జీవితంలో ఆ చైల్డ్లో ఉన్న రీప్లే ఆఫ్ మెమరీస్ వల్ల ఆ సమస్య జీవితంలో కనిపిస్తుంది. విల్ యూ ప్లీజ్ రిలీజ్ దట్ మెమరీస్?
స్టోర్డ్ అప్ మెమరీస్ ఏవైతే మీకు డిసీజ్ అయితే డిసీజ్, ఫైనాన్స్ అయితే ఫైనాన్స్, ఏదైతే నా జీవితంలో ఇప్పుడున్న ఈ సమస్య నీలో రీప్లే అవుతున్న మెమరీస్ ద్వారా నా జీవితంలో కనిపిస్తోంది. విల్ యూ ప్లీజ్ రిలీజ్ దెమ్? వాటిని నీలోంచి బయటికి పంపించి వేయగలవా? ఆస్క్ ద చైల్డ్, ప్లీజ్ రిలీజ్ దెమ్. Thank you. I love you. Thank you for releasing the negative energies. As a mother, I am sending my love to you. Please hold my hand. వచ్చి నా చేయి పట్టుకుని ఆ ప్రేమతో, ప్రేమ నా నుండి నీకు, మన ఇద్దరి నుండి మన ఫాదర్ అమాకువ. అమాకువ అంటే ఫాదర్, మన ఏదైతే డివినిటీ సూపర్ కాన్షియస్నెస్ ని అమాకువ అంటారు. లైక్ ఏ ఫాదర్, మదర్, చైల్డ్ యాజ్ వన్. మన ముగ్గురు ఒక యూనిట్ గా, ఒక ఇంటర్నల్ ఫ్యామిలీగా లెట్ us ఆస్క్ ది ఆ డివైన్ క్రియేటర్ యొక్క అద్భుతమైన దివ్యమైన ప్రేమ శక్తి వలయంలో మనల్ని చుట్టివేయమని అడుగుదాం. ఫీల్ దట్ ద లవ్ ఈజ్ ఫ్లోయింగ్ టు యూ. ఫీల్ ద లవ్ టువర్డ్స్ ద చైల్డ్. లుక్ ఎట్ ద చైల్డ్. ద చైల్డ్ ఈజ్ సాయిల్డ్. చాలా మురికి బట్టలతోటి ఉంది. నీ వైపు చూస్తున్నట్టు మాట్లాడుతూ ఉందా లేదా అబ్జర్వ్ చేయండి. గివ్ సమ్ టైమ్ టు ది చైల్డ్. మీ మీద నమ్మకం లేదు, ఆ నమ్మకం కలిగే వరకు ఆ చైల్డ్ని, టచ్ ద చైల్డ్, దగ్గరికి తీసుకుని ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్. నా నుండి ప్రేమ నీకు, మన ఇద్దరి నుండి అమాకువ అవర్ ఫాదర్కి వెళ్ళి మన ముగ్గురుము ఒక యూనిట్ గా ఆ దివ్యమైన శక్తి వలయంలో ఉన్నాము. ఫీల్ దట్ యు ఆర్ రిసీవింగ్ డివైన్ ఎనర్జీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ యువర్ హెడ్. లైక్ ఒక దివ్యమైన సూర్యకాంతి పైనుంచి మీ మీద పడుతూ ఉన్నట్టుగా రిసీవ్ దట్ ఎనర్జీ. తల మీద నుంచి సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ లోపలికి వెళ్ళి ఆ దివ్యమైన ప్రేమ మీ హృదయమంతా నిండి ఆ చైల్డ్ మీద పడుతూ ఉంది. ఆ చైల్డ్ని చాలా జాగ్రత్తగా, ప్రేమగా నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి నౌ హోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ ది చైల్డ్. చైల్డ్ మీ చేయి పట్టుకుని వి ఆర్ మూవింగ్. హలో మోతో. క్లాస్లో ఉన్నాను రా, క్లాస్లో ఉన్నాను నేను, మళ్ళీ మాట్లాడు. అండ్ హోల్డింగ్ ది హ్యాండ్ ఆఫ్ ది డివైన్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు ముగ్గురు కలిపి. యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ ప్లేస్, ద డివైన్ లైట్ మీ మీద పడుతూ ఉంది. డివైన్ ఫాదర్ అమాకువ అంటున్నారు. ఇక్కడ ఎవరున్నారు? ఆ చైల్డ్ని చూసి ఒక చిన్నారి ఎప్పటి నుంచో నెగ్లెక్ట్ అయ్యి
మాసిపోయిన బట్టలతో బాధగా ఉన్న మొహం మీద చిరునవ్వు కనిపిస్తూ ఉంది. ఓకే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్. The father Amakuba is taking care of the child. Father, mother and child as one. ఆ చైల్డ్ తో చెప్తూ ఉన్నారు, కమ్ హోల్డ్ మై హ్యాండ్. నీలో నీవే నెగ్లెక్ట్ అయ్యి ఎంతకాలము బాధగా బాధలతో కూలిపోయిన నిన్ను ఆ చైల్డ్ గా ద ఫాదర్ అమకోవా ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ఐ విల్ షో యూ ది ఆకాశంలో, నక్షత్రాల్లో, పాలపుంతల్లో నిన్ను స్వాగతిస్తున్న ఆ అద్భుతమైన లోకాన్ని నేను తీసుకువెళ్తాను. ప్లీజ్ కమ్ విత్ మీ. ఆయన చేపెట్టుకుని వాళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారు, ముగ్గురు కలిసి వెళ్తూ ఉన్నారు. దే ఆర్ మూవింగ్ ఇన్ టు ద క్లౌడ్స్. ఫీల్ దట్ యు ఆర్ ఇన్సైడ్. మీరు మీ లోపల సబ్ కాన్షియస్ మైండ్, ద నెగ్లెక్టెడ్ యువర్ సెల్ఫ్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ అండ్ కాన్షియస్ మూవింగ్ ఇన్ టు ద క్లౌడ్స్. ఒక అద్భుతమైన లోకం లోపలికి వెళ్తూ ఉన్నారు. అద్భుతమైన నీలిరంగు మంచులా మెరుస్తున్న క్లౌడ్స్ లోపల నుంచి వెళ్తూ ఉన్నారు. ద క్లౌడ్స్ ఆర్ వాషింగ్ అవే ది ఆ చైల్డ్ కి పట్టిన ఆ నెగటివ్ ఎనర్జీస్, మురికి అంతా కూడా క్లియర్ అవుతోంది. ఆ ముఖం మీద ఉన్న మురికి అంతా కూడా పోయి అద్భుతంగా వెలుగుతోంది ఆ చైల్డ్ యొక్క ఫేస్. ఆ బట్టలన్నీ కూడా అద్భుతంగా మంచు రంగు నీలికాంతిలో మారి ద చైల్డ్ ఈస్ స్మైలింగ్. ఫాదర్, మదర్ అండ్ చైల్డ్, దే ఆర్ ఫ్లోయింగ్. దే హ్యావ్ రీచ్డ్ ది ఒక అద్భుతమైన లోకానికి వెళ్ళారు మీరు. దేర్ ద చైల్డ్ ఈస్ గెట్టింగ్ స్లీప్. ఆ దివ్యమైన ఆ డివైన్ క్రియేటర్, దైవం యొక్క అద్భుతమైన ప్రేమ ఆలింగనంలో ఆ కాంతి దీపాల మధ్య ఒక చిన్న గూడులో ఆ చైల్డ్ ని పడుకోబెట్టారు. జస్ట్ గో టు స్లీప్ ఫర్ సమ్ టైమ్, టేక్ సమ్ రెస్ట్. జన్మ జన్మలుగా ఇన్ని బాధలు, కష్టాలు, క్రోధాలు, ఆగ్రహాలు, మెజరీస్ అనుభవించావు. ద మదర్ ఈస్ టెలింగ్ ద చైల్డ్, ఐ విల్ క్లియర్ ఆల్ ద నెగిటివ్ కార్డ్స్. నీ చుట్టూ పట్టుకున్న ఆ నెగిటివ్ ఎనర్జీస్, యుగ యుగాలుగా ఏర్పడిన బాధలు, కష్టాలు, కోపాలు, ఆ బంధాలు, అవన్నీ కూడా నేను తీసివేస్తూ ఉన్నాను. షీఈస్ రిమూవింగ్ ఆల్ దోస్ థింగ్స్. ద చైల్డ్ నౌ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద నెగిటివ్ బాండ్స్. The mother is taking the child. Mother, father and child వాళ్ళు అద్భుతంగా ఆ నీలిరంగు మంచు, ఆ మేఘాలనే ఒక దుప్పటిగా చైల్డ్ కప్పి గోయింగ్ ఇన్ టు ద క్రిస్టల్ వాటర్స్, అద్భుతంగా ఉండే స్ఫటిక జలాల్లో క్లియర్ గా స్నానం చేసి దే ఆర్ మూవింగ్ ఇన్ టు ద
అద్భుతమైన అరణ్యాల్లో నేచర్లో వెళ్తూ ఉన్నారు. ద లైట్ ఈజ్ ఫ్లోయింగ్ ఆన్ దెమ్. అద్భుతమైన కాంతి వాళ్ళ మీద ప్రసరిస్తూ ఉంది. ఆ అరణ్యంలో ఉండే పూల యొక్క సువాసనలు వాళ్ళ చుట్టూ ప్రవహిస్తూ ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ డీప్. ద డివైన్ క్రియేటర్, దే ఆర్ రీచింగ్ ద డివైన్ క్రియేటర్. డివైన్ క్రియేటర్ దగ్గరికి వెళ్ళారు. యు ఆర్ వన్ విత్ ద డివైన్ క్రియేటర్. Divine Creator, He is smiling at you, at the child. ఆ చైల్డ్ తోటి చెప్తున్నారు, ద డివైన్ క్రియేటర్ ఈజ్ టెలింగ్ ఎట్ యూ దట్ చైల్డ్ ఈజ్ నథింగ్ బట్ యూ. నీలో నీవుగా మనం ఎవరో తెలియకుండా బాధలు పడుతున్న మనకు ఆ చైల్డ్కి డివైన్ క్రియేటర్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ, సెండింగ్ ద లవ్. మై డియర్ చైల్డ్, ఆ ప్రేమైన ఆ చైల్డ్కి ఈ అద్భుతమైన జీవితాన్ని గడిపే ఈ తాళాల్ని నీకు ఇస్తూ ఉన్నాను. ఈ అద్భుతమైన జీవితాన్ని నీవు గడపడానికి కావాల్సిన ఈ తలుపు తెరుచుకుని నీవు జీవితంలో అడుగుపెట్టు. నేను ఎక్కడున్నానని నువ్వు వెతకక్కర్లేదు. నీవు ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడ తలుపు తెరిచినా నేను అక్కడే ఉంటాను. ద డివైన్ క్రియేటర్ ఈజ్ టెలింగ్ యూ, ఐ యామ్ విత్ యూ. యూ హ్యావ్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ టు బీ విత్ మీ. ఈ యొక్క అద్భుతమైన జీవితాన్ని గడపడానికి నిన్ను నీవు సిద్ధపరచుకున్నావు. ద డివైన్ లవ్ ఈజ్ ఫ్లోయింగ్ టు యూ. You are one with the divine. The inner child is one with the divine. ఆ డివైన్ ఆలోచనలు, ఆ దివ్యత్వం యొక్క ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ కూడా నీలోంచి ఎక్స్ప్రెస్ అవుతాయి. నీ జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరగాలన్నా, జీవితంలో అన్నీ కూడా సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన ఆలోచనలతో, సరైన సంఘటనలతో నీ జీవితం గడుస్తుంది. నీ జీవితం అంతా కూడా అద్భుతంగా, గొప్ప సక్సెస్, అబండెన్స్, అష్టైశ్వర్యాలతో నీ జీవితం గడవడానికి, నీ లోపల టాలెంట్స్ అన్నీ బయటికి నిజ జీవితంలో నువ్వు చూపించగలగడానికి కావాల్సిన శక్తి అంతా నీకు వస్తూ ఉంది. ప్లీజ్ యాక్సెప్ట్ దట్. ఈ అద్భుతమైన జీవజాలంలో నీ జీవితాన్ని పరిపూర్ణంగా, అద్భుతంగా గడపడానికి ఆ చైల్డ్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. దట్ చైల్డ్ ఈజ్ రిసీవింగ్ ఆల్ ద డివైన్ ఎనర్జీ. Receive that energy into your body. Inhale deeply, exhale through the mouth. We are receiving divine energy from the divinity, flowing from the superconscious, conscious into the child. మీ హృదయంలో ఒక అద్భుతమైన ప్రదేశంలో ఒక వెచ్చని
భావనతో, అంతులేని సంతోషంతో మీరున్నారు. రిసీవ్ దట్ ఎనర్జీ. అది ప్రతి అణువులో మీ ప్రతి సెల్లో కూడా ఆ శక్తి వెళ్తున్నట్టుగా పాదాల నుంచి తల వరకు ఆ శక్తి ఒక్కొక్క పార్ట్ వెళ్తున్నట్టుగా భావిస్తూ ఆ శక్తిని అబ్జర్వ్ చేసుకోండి. Whole body is filled with white light. All the negative energies. Divine Father, Mother, Child as one. మీ పేరు అనుకుంటున్నారు. పూర్తి పేరు అనుకోండి. మై ఫ్యామిలీ, relatives and ancestors. If we have offended you in thoughts, words, deeds and actions from the beginning of our creation to the present, we ask you for forgiveness. Cleanse, purify, release, sever and cut all the negative energies, memories, blockages which we have created, accumulated and accepted from the beginning of our creation to the present. Please transmute all the unwanted energies into pure light. Cheppandi, transmute all the negative energies, blockages into pure light. We are set free. We are set free అనుకోండి. మేము విముక్తి చెందాము. ఇట్స్ డన్. ఇదంతా కూడా జరిగిపోయింది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఫీల్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా క్లియర్ అయిపోయాయి. అబ్జర్వ్ ది ఎనర్జీ. ఈ బాడీ చుట్టూ నార అంతా కూడా ఎనర్జీతో నిండిపోతూ ఉంది. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ త్రూ ద మౌత్. Slowly you can open your eyes.
ఓకే. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. మ్యామ్ చెప్పండి. మ్యామ్ మీరు ప్రేయర్ చేయించారు. ఇది మీ వర్డ్స్ అదంతా కూడా చాలా పీస్ఫుల్ గా వాయిస్ అదంతా కూడా నాకు బాగా అనిపిస్తోంది. కానీ నా ఆలోచన మాత్రం దాన్ని ఫాలో కాలేకపోతోంది మ్యామ్. ఓకే. ఆలోచన నేను మాట్లాడాలనుకున్న ఎవరితో అయితే నేను మాట్లాడాలనుకున్నానో ఆ ప్రతి వర్డ్ ని నేను ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నా. కానీ మీ వాయిస్ విని ఫాలో అవ్వాలనిపిస్తుంది. కానీ ఆలోచన ఆగటం లేదు. పర్వాలేదు. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలన్నీ క్లియర్ అవ్వాలి కదా. దేని పని అదే జరుగుతూ ఉంటది. ఓకే. ఇప్పుడు హోపనొప్పలో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఈ 4 వర్డ్స్ కి నాకేం వర్కౌట్ అవ్వటం లేదు మేడం. కానీ సుదీర్ఘంగా వారు చేయించారు ఆ అమ్మాయి. అది ఆ వన్ డే నాకు బాగా అనిపించింది. ఆ తర్వాత నాకు ఎప్పటికీ అనిపించటం లేదు అట్లాగా. ఇప్పుడు మెడిటేషన్ ఎలా అనిపించింది? కానీ నాకు మెడిటేషన్ మాత్రం మీ వాయిస్ చాలా బాగుంది. మీ ప్రతి వర్డ్ కూడా నాకు యూస్ఫుల్ అనిపిస్తోంది. కానీ అది ఎందుకనో నా థాట్స్ మాత్రం నాకు ఇప్పుడు 48 ఇయర్స్ నాకు అసలు కంట్రోల్ ఉంటుంది నా మీద. ఈ కోవిడ్ నుంచి మాత్రం నేను చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. పోతాయి, అవన్నీ కూడా క్లియర్ అవుతాయమ్మా. ఇది క్లియరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అది జరుగుతూ ఉంటుంది. అది ఫర్గివ్నెస్ మెడిటేషన్ అని ఉంటుంది మా దాంట్లో. హోపనోపోనో మాస్టర్ క్లాస్ లో చూడండి, అది చేయండి రోజు. ఓకే మ్యామ్. ఓకే. మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. చెప్పమ్మా. ఇప్పుడు మీరు చేపించిన ఈ మెడిటేషన్ అసలు నేను చాలా కనెక్ట్ అయిపోయాను మేడం. చిన్నర్ చైల్డ్ నేను ఫీల్ అయ్యా. అసలు అక్కడ ఆ బేబీని నేను ఎంత బాధ పెట్టింది అసలు నేను ఫీల్ అయ్యి చేస్తుంటే నాకు కళ్ళనీళ్ళు అలా వచ్చేస్తూనే ఉన్నాయి. వస్తాయమ్మా, వస్తాయి, అందరికి వస్తాయి. అసలు ఎంత వండర్గా ఉందంటే ఆ తర్వాత నేను ఆ బేబీ ఫ్లవర్ అయిపోయి అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసి ఆనందంగా ఉన్నప్పుడు మనసంతా నాకు తేలికైపోయింది మేడం. అసలు నేను ఇప్పుడు దాకా మోస్తున్న బాధ అంతా దట్ ఇన్నర్ చైల్డ్ ఈజ్ నథింగ్ బట్ యూ ఓన్లీ. యూ ఇన్నర్ సెల్ఫే అది. ఆ ఇన్నర్ సెల్ఫ్ నే మనం క్లియర్ ఆ చేస్తాం. ఇన్నర్ సెల్ఫ్ తేలికైపోయింది, లోపలంతా తేలిగ్గా అయిపోయింది. అసలు ఇప్పటికి కూడా మనసు ఇంకా ద్రవిస్తూనే ఉంది. ఇది పనిచేస్తుంది, నిజమే కదా, ఎనర్జీ ఇంకా ఎంత వస్తూనే బాధ ఉంటుంది. పెట్టాం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎంత బాగుందంటే నేను చాలా ఇప్పటి వరకు మోస్తున్న బరువు దిగిపోయినట్టుంది నాకు. దిగుతుంది, క్లియర్ అవుతుందమ్మా. ఎనర్జీ అలా ఫ్లో అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఓకేమ్మా. ఎవరన్నా మాట్లాడతారా? మేడం నమస్తే మేడం. చెప్పమ్మా. మేడం ఇప్పుడు మీరు ఇన్నర్ చైల్డ్ చేయించారు కదా మేడం. చేయిస్తున్నంత సేపు ఒకటే జర్క్స్ వస్తూ ఉన్నాయి, ఆవలింపులు వస్తున్నాయి, కళ్ళల్లో నీళ్ళు అంటే ఎక్కువ అంటే రాలేదు. నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తున్నప్పుడు ఆవలింతలు వస్తాయి, తేన్పులు వస్తాయి, కొంతమందికి చెమట పడుతుంది, బాడీ జరుపుకుంటుంది. ఇవన్నీ అవి నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవ్వడం దాని యొక్క. చాలా ఎనర్జీ వస్తుంది ఇందులో. ఏదో ఊరికే నేనేదో మాటలు చెప్తే మీరు ఏదో చేయడం కాదు. రియల్ గా ఎనర్జీ డివైనిటీ కనెక్ట్ అయ్యి ఎనర్జీ వస్తుంది, వచ్చి మన లోపల నెగిటివిటీ క్లియర్ అవుతూ ఉంటుందమ్మా. ఓకే. ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా? అది మిలియనర్ మైండ్ క్లాస్ ఒకటి ఉంది, బహుశా 1 or 2 days లో స్టార్ట్ అవుతుంది. అందులో మన మైండ్ లో ఉండే ఆ నెగిటివిటీస్ క్లియర్ చేయడము ఇవన్నీ కొంచెం సైంటిఫిక్ గా కూడా వెళ్ళి అందులో కూడా హొప్పనొప్పన కూడా చేయిస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. చాలా డీపర్ లెవెల్లో ఉంటాయి అవన్నీను. ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు మాట్లాడితే మాట్లాడండి. వీ కెన్ క్లోజ్ ద సెషన్. అది ఎన్ని రోజులు మేడం కోర్స్? అది 5 days ఉంటుందమ్మా. ఓకే మేడం. డీటెయిల్స్ మ్యామ్.
ఇస్తారు మీకు, ఆ గ్రూప్ లో పెడతారు. ఓకే. హలో మ్యామ్. చెప్పండి. ఈ మెడిటేషన్ అంతా బాగుంది మ్యామ్. ఇది ఫీల్ అయ్యి మనసు బాడీ అంతా చాలా లైట్ గా వచ్చేసింది మ్యామ్. దీంట్లో అమ్మ నాన్నలకు కూడా అంటే సపరేట్ గా మా అమ్మని నాన్నని అలా వాళ్ళు అది అడగాల? వేరు, అది వేరు. ఇది ఇందులో మీరే ఓకే. ఈ మీ మైండ్ లోనే మీరు ఒక మాట అంటారు, లోపల ఒక ఆలోచన ఉంటది, పైన ఇంకోటి ఉంటది కదా. ఆ మూడిట్టి ఒకటి చేయడం ఇన్నర్ ఇదన్నమాట. మీ అమ్మ నాన్నది వాళ్ళ ఫర్గివ్నెస్ అనేది వేరే మెడిటేషన్ ఉంది చూడమ్మా. మంది హొప్పనొప్పనో మాస్టర్ క్లాస్ అనే దాంట్లో ఉంటది. అందులో వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ ఫర్గివ్నెస్ అదంతా ఉంటది. మీరు హొప్పనొప్పనో క్లాస్ లోకి వెళ్తే అవన్నీ విడిగా వస్తాయి, చాలా డీప్ లెవెల్లో ఉంటాయి. వాళ్ళందరితో కూడా మనం క్లియర్ అవుతాం. ఓకే మ్యామ్. హోపనోపనో క్లాసెస్ ఇట్లా ఎన్ని డేస్ అని ఏమన్నా సపరేట్ గా పెడతారా? చేసామమ్మా, 5 days క్లాసెస్ చేసాము. ఇప్పుడు హోమ్ స్టడీ కోర్స్ పెట్టాము. హోమ్ స్టడీలో మీరు చూసి నా వీడియోస్ క్లాసెస్ వీడియోస్ విన్నాక మీకు 1 or 2 days క్లాస్ చెప్తాను నేను. అది ప్రిపేర్ అయ్యాక అప్పుడు చెప్తాను. అదే థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. ఇంకెవరన్నా మాట్లాడతారా? అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. జగదీష్ గారు. మేడం, మిలీనియర్ మైండ్ అంటే దానికి కొంచెం బేసిక్స్ కొంచెం చెప్తారా? అది ఉందమ్మా, ఫ్రీ క్లాస్ చెప్పింది ఉంది, ఉన్నట్టుంది కదండి. మిలీనియర్ మైండ్ది క్లాస్ ఉంది కదా మంది. ఫ్రీ సెషన్ ఆల్రెడీ పెట్టాం మేడం. ఉందమ్మా, ఫ్రీ సెషన్ ఉందా చూడండి. ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. మనం మన మైండ్ సెట్ వలన మనకి ఎలా పావర్టీ మైండ్ సెట్ వలన మనం మనీ మీద నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇదన్నీ పెంచుకుని ఎలా మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాము, లైఫ్ లో అబండెన్స్ లేకుండా ఎలా ఉంటున్నామో వాటిని ఎలాగ ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి, కొన్ని టెక్నిక్స్ ద్వారా మార్చుకుంటాం అన్నమాట, ఎనర్జీస్ ద్వారా. అదే ఆ ట్రైనింగ్ లాగా చేస్తాం. నెట్ఫ్లిక్స్ పెట్టించండి కాస్త. మనం ఇంకా బయటికి సినిమాలకు వెళ్ళలేం కాబట్టి మంచి సినిమాలు వస్తున్నాయి దాంట్లో. ఏమండి, మీరెవరో సినిమాల గురించి మాట్లాడుతున్నారమ్మా, మ్యూట్ చేయండి. ఓకే జగదీష్ గారు, షల్ వి క్లోజ్ ద సెషన్? నమస్కారం తల్లి. నమస్కారం తల్లి. చెప్పండి. ఇది ఎన్ఎస్ఎల్ మెడిటేషన్ గతంలో ఇలా బొమ్మ కొనుక్కోమంటారు, అది కరెక్టే మేడం? ఇలా చిన్న చిన్న బొమ్మ కొనుక్కొని దానికి చెప్పమంటారు, అది రాంగ్ రైట్ మేడం? చెప్పకూడదమ్మా, అస్సలు అలా చేయకూడదు. వాళ్ళకి తెలియక బొమ్మను పెట్టుకుని, బయట బొమ్మను పెట్టుకుని అవన్నీ. యూఆర్ డీలింగ్ విత్ యువర్ సెల్ఫ్ అమ్మా. నీ లోపల నీతోటి నీవు బాధలు పడుతున్నది నువ్వా నేనా? ఆ బొమ్మ నువ్వు కదా బాధపడుతున్నావు. దాన్ని ఎలా రీచ్ కావాలో నీకు తెలియడం లేదు కదా. అవును మేడం. నౌ యూ హ్యావ్ రీచ్డ్. ఇవాళ చేశారా ఇప్పుడు? చేశాను. ఎలా ఉంది? బాగానే ఉంది మేడం, బాగానే ఉంది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ నెగిటివిటీస్ ఇందులో ఎనర్జీ వస్తుంది. అవును మేడం. డివినిటీతో కనెక్ట్ అయ్యే ఎనర్జీ వచ్చి నీ లోపల నువ్వు ఏదైతే బాధలు పడుతూ ఉన్నావో, ఏది బాధలు అనుకుని పడుతూ ఉన్నావో, నిజమైనా కాకపోయినా జన్మ జన్మల నుంచి వస్తున్న వాటన్నిటిని క్లియర్ చేస్తుంది ఇది. ఆ బొమ్మలు పెట్టుకు చేయడం అవన్నీ ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు, కానీ అవన్నీ కరెక్ట్ కాదమ్మా. చాలా మంది బుక్ అయిపోతారు మేడం క్లాసులకి డబ్బులు కట్టేసి ఇలాంటి క్లాసులకి. సరే, ఇప్పుడు అది నేర్చుకుంటేనే కదా ఇది కూడా వచ్చేవు పోనీ, అలా అనుకోండి. చెయ్యండి. హొప్పనొప్పనో హోమ్ స్టడీ కోర్స్ లో ఉంటాయి, మెడిటేషన్స్ కూడా కొన్ని పెడతాము. ఐ విల్ గైడ్ యు ఇన్ ద క్లాస్. ఎక్కువ మంది ఉంటే ఫిజికల్ క్లాస్ తీసుకుంటే గానీ, ఎక్కువ మంది లేకపోతే టైం నాకు కష్టము. హోమ్ స్టడీ కోర్స్ లో వీడియోలు ఉన్నాయి నావి, ప్రేయర్స్ ఉంటాయి. అసలు ఆ 4 కాదు, అసలు వేరే ప్రేయర్స్ ఉంటాయి, చాలా డీప్ లెవెల్లో ఉంటాయి. అవి చేస్తే చాలు. గూగుల్ పెట్టండి మేడం, గ్రూప్ లో ఉన్నది. గ్రూప్ లో హోమ్ స్టడీ కోర్స్ అని పెడతారులేండి, ఇప్పుడు పెడతారు. ఓకే. ఆ బొమ్మలకి అలా చేయకండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఫర్గివ్నెస్ మెడిటేషన్ అని ఉంది.
కొంచెం వేరే లెవెల్లో మన హోపనోపోనో క్లాసులు మా యూట్యూబ్లోకి వెళ్ళండి, అందులో పెట్టుకుని చేయండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. మేడం మీ యూట్యూబ్ ఛానల్ లింక్ పంపిస్తారా మ్యామ్? గ్రూప్ నేను న్యూగా జాయిన్ అయ్యాను వాళ్ళకి. మీరు ఎలా వచ్చారమ్మా ఇప్పుడు? నాకు వేరే వాళ్ళు పంపించారు. ఓకే, ఎన్ శైలజ ధ్యానహిత అని ఉంటది. ఓకే మ్యామ్. ఇప్పుడు పెడతారులేండి, ఒక లింక్ పెడతారు. ఓకే, థ్యాంక్ యూ. అదే ఆ మిలినియర్ మైండ్ ఒక హోపనోపోనో క్లాసు పెట్టండి గ్రూప్ లో, జగదీష్ గారు. మ్యామ్ ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ క్లీనింగ్ పెట్టారు కదా మ్యామ్, ఇది ఎలా చేసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము ప్రాక్టీస్ చేసుకోవాలా మ్యామ్ డైలీ? మీకు ఇది ఎక్స్పీరియన్స్ కోసం చేయించానమ్మా. ఓకే మ్యామ్. ఇదేంటో తెలుసుకుని మీరు హోపనోపోనో నేర్చుకోవాలి. ఒకవేళ నేర్చుకోకపోయినా మాది హోపనోపోనో క్లాసులు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్, దాంట్లో వాటిలో కొంచెం ఉంది మెడిటేషన్, అది చేయొచ్చు. మీరు అది పెట్టుకుని చేయండి. అంటే హోపనోపోనో నేర్పించారు మేడం, దానికన్నా ఎఫెక్టివ్ క్వాంటమ్ హీలింగ్ అని చెప్పారు. క్వాంటమ్ హీలింగ్ లో ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి, అందువల్ల మేము దాంట్లో ఉండే మెయిన్ పార్ట్ నే ప్రాక్టీస్ చేస్తున్నాం మేడం. ఓకేనమ్మా, ఎందుకంటే క్వాంటమ్ హీలింగ్ వీటన్నిటికన్నా సిద్ధా హీలింగ్, రేకి హీలింగ్ బాగుంటాయి నాకు తెలిసి. మరి ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఇవి కూడా నేర్చుకున్నారు వచ్చి మా దగ్గర. అయ్యో, అవి చెయ్యండి, వేరే కూడా నేర్చుకోగలిగితే నేర్చుకోండి. హీలింగ్ లో ఉన్నారు కదా, చేసుకోండి, చెయ్యండి. ఓకే, అది వేరమ్మా, హీలింగ్స్ వేరు, ఇవి చాలా డీప్ లెవెల్లో అవుతుంది. ఇది జన్మ జన్మల నెగిటివిటీస్ క్లియర్ అవుతాయి ఇందులో. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ all for attending the class and experiencing the inner child meditation. Thank you. Thank you.